రాత్రి నుంచి ఈరోజు రాత్రి నుంచి 7:30-9 గంటలకు చెప్పడానికి 7:30కి కొంత ట్రైల్ వేస్తాము. రేపటి నుంచి మధ్యాహ్నం బదులు రాత్రి 7:30 నుండి 9 దాకా ఈ ప్రవచనం ఉంటుంది. వివేక చూడామణి అనేటువంటి ప్రవచనం. ఈ మార్పు దేనికి అంటే, అమెరికా నుంచి కొంతమంది ఫోన్ చేసి అడిగారు. ఆ ప్రార్థనతోటి మన మధ్యాహ్నం 2 అయితే వాళ్ళకి అర్ధరాత్రి అవుతున్న ఉద్దేశంతో రాత్రి 7:30కి దాన్ని మార్చడం జరిగింది. అయితే అమెరికా శిష్యుల యొక్క సౌకర్యార్థం రాత్రి 7:30 నుంచి ఇండియా టైం ఐఎస్టి రాత్రి 7:30 నుండి 9 దాకా రేపటి నుంచి సత్సంగం ఉంటుంది. ఇవాళ 7:30కు కూడా కాస్త ఒక అరగంటో గంటో ట్రైల్ వేయటం జరుగుతుంది. మనం శ్రీ గురుభ్యో నమః 7వ తారీఖు సెప్టెంబర్ 2020 3వ రోజు ప్రవచనం వివేక చూడామణి. మనం గురు ప్రార్థన చేశాం. దాంట్లో బ్రహ్మని విషయంగా మనకి అత్యంత అవసరమైన తప్పనిసరి తెలుసుకోవాల్సినటువంటి విషయంగా చెప్పడం జరిగింది. రెండోది, గురువు కూడా అటువంటి లక్షణంతో సాక్షాత్ పరబ్రహ్మగా ఉంటాడని చెప్పడం జరిగింది. మూడవది, ఆ పరబ్రహ్మ స్వరూపం తత్తుగా ఉంటూనే స్వముగా శిష్యులకు అందుబాటుగా ఉంటూ భూమిక తర్వాత భూమికగా, తత్వం తర్వాత తత్వంగా అంది పొంది మీరేటట్లుగా ఉంటాడు గురువు అని చెప్పడం జరిగింది. ఈ 3 అంశాలతో కూడినటువంటి బ్రహ్మతత్వాన్ని నిరంతరాయంగా మనం తెంపు లేకుండా ఆశ్రయించాలి. ఆశ్రయించి శాశ్వత ఆనందం పొందాలి. గురువు గారు హృదయంలోనే ప్రతి ఒక్క శిష్యుని యొక్క హృదయంలోనూ అందుబాటులో ఉంటారని, ఇంతమంది శిష్యులు అందుబాటులో ఉండి కూడా పూర్ణానంద స్వరూపంగా ఉండి మనకి సహాయం చేస్తారని. ఒకటి అనుబంధ చతుష్టయం అని ఒకటి ఉన్నది. ఏమిటి అనుబంధ చతుష్టయం అంటే, బ్రహ్మ విద్యకి ఈ 4 అంగాలు. మొదటిది విషయము, కాబట్టి ఆ ప్రార్థనలో విషయం చెప్పడం జరిగింది. రెండవది, ఈ వినేటువంటి ముముక్షు జనానికిను ఆ విషయానికి ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధం కింద కొన్ని వేదాంత వాక్యాలు, ఒక 10 వాక్యాలు చెప్పడం. దానివల్ల గురువుకి శిష్యుడికి సంబంధం ఉంది. అసలు ప్రారంభంలోనే గురువు గారు మీరు కూడా పరబ్రహ్మ స్వరూపులు అని సంబోధించడం జరిగింది. కాబట్టి జీవులంతా కూడా పరబ్రహ్మ స్వరూపులు అని చెప్పడమే సంబంధం. అయితే ఒక శిష్యుడు బ్రహ్మ ఎంత గొప్పదైతే నాకెందుకు, నాకేం సంబంధం అంటాడు. నీకు సంబంధం ఉంది అని 2వ అంశం చెప్పిన తర్వాత, ఉంటే ఉండండి గాక నాకేమైనా లాభం ఉందా, ప్రయోజనం ఉందా, ఉంటేనే నేను వింటాను లేకపోతే వినను అంటాడు. కాబట్టి 3వ భాగం ఏంటంటే సంబంధం. ఇది అనుబంధ చతుష్టయంలో ఏదైనా సరే ఒక వేదాంత గ్రంథం మొదలుపెట్టేటప్పుడు ఈ 4 అంశాలు ఉంటాయి. మూడవది సంబంధం అయ్యాక, సంబంధము ప్రయోజనం అయిన తర్వాత 4వది అధికారం. అధికారం అంటే ఏంటంటే శ్రద్ధగా విషయాన్ని గ్రహించేటువంటి సంసిద్ధత ఆ శిష్యుడికి ఉండాలి. దానికే అధికారం అన్నప్పుడు సాధనా చతుష్టయ సంపత్తి చెప్పడం జరుగుతుంది. ఇంకా 4కి వెళ్ళలేదు. బ్రహ్మ విద్య, లక్ష్యం ఉన్న బ్రహ్మ, లక్ష్యాన్ని చేర్చే గురువు, చేర్చేటువంటి ఒక పద్ధతి విధానము, అంతా కలిపిన బ్రహ్మతత్వాన్ని చెప్పి, నీవే ఆ బ్రహ్మవు అనేటువంటి సంబంధాన్ని చెప్పి, ఆ బ్రహ్మవు నువ్వు ఎట్లా అయ్యావు అనేటువంటి కొన్ని 10 వేదాంత వాక్యాలు చెప్పి, తర్వాత ప్రయోజనాన్ని చెప్పడం మొదలుపెట్టావు. ఆ ప్రయోజనం ఉంటే నీకు లాభం ఉంటే నువ్వు వస్తావు, నీకు నష్టం అయితే నువ్వు రావు. మనందరికీ లాభమే ఉందనేటువంటిది మరికొన్ని శ్లోకాల్లో ఈ రోజున
చెప్తున్నాం. ఇది వివేక్ చూడమని ఉపోద్ఘాతంలో 3వ పేజీలో ఉంది. శ్లోకంతో మొదలవుతోంది. నిన్న ఆ పైన వరకు చెప్పి ఆపాం. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. విద్యతే హృదయ గ్రంథి అంటే దానికంటే ముందు మనం ఈ శ్లోకంలో చివరి భాగం తీసుకోవాలి. తస్మిన్ దృష్టే పరావరే అంటే ఏదైతే పరమునకు శ్రేష్టమైన పరముగా ఉంటుందో, ఇహానికంటే వేరైన పరము, ఆ పరం కూడా శ్రేష్టం. పరావరే అంటే శ్రేష్టమైనటువంటి పరం. శ్రేష్టమైన పరం ఎక్కడుందంటే పరబ్రహ్మ స్వరూపంలో. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ దర్శనము ఎప్పుడైతే లభిస్తుందో, లభించగానే విద్యతే హృదయ గ్రంథి, నీ హృదయ గ్రంథి భేదింపబడుతుంది. హృదయ గ్రంథి అంటే మనం ఈ శరీరం ధరించాక అజ్ఞానంలో శరీరము అనాత్మ అనేటువంటిది జడము, నేను నేను అనేటువంటిది చిత్తు. హృదయ గ్రంథన్నా చిజ్జడ గ్రంథన్నా ఒకటి. ఈ చిత్తు జడము అనేటువంటి గ్రంథి అంటే ముడి. ఈ ముడిలో తోచినదే నేను. అయితే అనాత్మ భావన చేత, అనాత్మ వాసన చేత ఈ నేను అసత్య నేనే. ఇప్పుడు ఈ హృదయ గ్రంథి కానీ చిజ్జడ గ్రంథి కానీ భేదమైనప్పుడు ఆ నేనులో ఒక పరిణామం వచ్చి నేనుకి అనాత్మ భావం నుంచి విడుదలయ్యి ఆ నేను ఆత్మ వైపు తిరిగి ఆత్మ సాక్షాత్కార అనుభవాన్ని పొందుతుంది. అందువల్ల ఎప్పుడైతే పరమాత్మని దర్శించిన వాడు, సాక్షాత్కరించుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడి హృదయ గ్రంథి భేదనం అవుతుంది, చిజ్జడ గ్రంథి వీడుతుంది. అప్పుడు ఆ వీడినప్పుడు అనాత్మ భావన పోతుంది. ఆత్మ సాక్షాత్కారం కాగానే అనాత్మ భావన, అనాత్మ వాసన, అనాత్మ దృష్టి పోతుంది. తర్వాత ఛిద్యంతే సర్వ సంశయాః, సంశయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అనుమానం అనేది ఒక్కటి కూడా ఉండదు. అదే పరమాత్మ దర్శనం లేకపోతే ఆత్మ ఉన్నదా లేదా, నేను ఆత్మనేనా కాదా, ఆత్మ వేరు నేను వేరా, సిద్ధాంతం ద్వైత సిద్ధాంతమా, బ్రహ్మలో నేను ఆత్మగా ఐక్యం చెందుతానా, జీవ బ్రహ్మైక్యం ఉందా, ఇది విశిష్టాద్వైతమా, అసలు ముందే నేను ఆత్మ ఒకటేనా అనేటువంటి అనుమానాలన్నీ కూడా ఈ హృదయ గ్రంథి భేదించబడినప్పుడు ఉంటాయి. ఇవన్నీ కూడా శిష్యుల్ని అజ్ఞాన దశలో ఒప్పించాల్సి వస్తుంది. ఒప్పించడానికి ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ చెప్తున్నాం. అయితే ఏంటంటే ముందుగానే అది ఎలా ఒప్పించాలి, ఎలా చేయాలంటే ఆ విద్యలోకి మనం దిగినప్పుడు తెలుస్తుంది. ఇంకా దిగలేదు, ఉపోద్ఘాతంలో ఉన్నాం. ఇక్కడ మనం అనుబంధ చతుష్టయంలో 3వ అంశమైనటువంటి ప్రయోజనంలో ఉన్నాం. ఏమిటి ఆ పరమాత్మ సాక్షాత్కారం వల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం అంటే హృదయ గ్రంథి భేదించబడుతుంది, అసత్య నేను యథార్థ నేనుగా మారుతుంది. ఇంతకుముందు అజ్ఞాన దశలో నీ అనుమానాలు ఏవైతే ఉన్నాయో, నీ మోక్షం గురించి, నీ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం గురించి, అవన్నీ కూడా ఒక్కటి కూడా లేకుండా సంశయాలన్నీ తీరిపోతాయి. క్షీయంతే చాస్య కర్మాణి. దాంతో పాటుగా ఏమవుతుందంటే అనాత్మగా ఉన్నప్పుడే నువ్వు చేసే పని కర్మ. అనాత్మగా ఉన్నప్పుడు నేను వేరు, నాకు సంబంధించిన విషయం వేరు, విషయ సంపర్కం చేత కలిగినటువంటి ప్రతిస్పందనగా వచ్చినటువంటి అనుభవం వేరు. దీన్నే త్రిపుటి అంటారు. నేను వేరు, నాకంటే విషయం వేరుగా ఉంది, ఆ విషయ సంపర్కంతో నేను ప్రతిస్పందించినప్పుడు నాకు రాగద్వేషాలు, ద్వంద్వాలు తోస్తూ ఉన్నాయి, లాభ నష్టాలు ఇవన్నీ తెలియబడుతున్నాయి. తదనుగుణంగా నేను ప్రతిస్పందించి దుఃఖం కానీ సుఖం కానీ, దుఃఖాన్ని ఇచ్చే దాని మీద ద్వేషం కానీ, సుఖాన్ని ఇచ్చే దాని మీద రాగం కానీ నాకు ఏర్పడుతున్నది. అందువల్ల ఈ ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే జరిగిందో ఈ మనసు యొక్క దిగువ స్థానంలో అజ్ఞాన దశలో
త్రిపుటిగా చూచేదంతా కూడా త్రిపుటి రహితంగా, త్రిపుటి విభజనగా కాకుండా త్రిపుటిని ఏకీకృతం చేసుకునేటువంటి వ్యక్తితో స్పంద ప్రతిస్పందనలు ఆగిపోతాయి. ఈ స్పంద ప్రతిస్పందన వలనే కర్మ ఎలా ఉండాలి అంటే స్పందించడం, ప్రతిస్పందించడం ఉండదు. స్పందించినప్పుడు విషయ జ్ఞానం కలుగుతోంది, ప్రతిస్పందించినప్పుడు రాగద్వేషాలు, సుఖదుఖాది అనుభవాలు పొందుతాం. కనుక ఇవి ఈ విధానంగా ఉంటేనే మనకి కర్మ అంటుకుంటుంది. అందువల్ల జన్మ కర్మ అనేటువంటి దాంట్లో పునర్జన్మలో తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఎప్పుడైతే ఈ త్రిపుటి భేదించబడిందో, ఈ త్రిపుటి ఏకీకృతమైందో, చిజ్జడ గ్రంథి గుడి వీడిందో, హృదయ గ్రంథి భేదింపబడిందో, అప్పుడు ఇవన్నీ పోయినాయి. అప్పుడు నువ్వు ఆత్మగా ఎప్పుడైతే ఉన్నావో, ఆత్మకి చావు పుట్టుకలు లేవు, ఆత్మకి కర్మ లేదు, కర్మ ఫలితం లేదు. ఆత్మకి ఒక్కటే ఉంది, తాను తానైనటువంటి స్వ ఆనంద అనుభూతి, స్వానంద అనుభూతి. కాబట్టి కర్మ అనేది ఇంకెక్కడ ఉంది? కర్మ లేదు. అందుకని ఏమంటున్నాడు? సమస్త కర్మలు క్షయించుతున్నది. రెండవ శ్లోకం, యథా సజ్జ యథా నజ్యస్థ ఆనందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ యథా నజ్యస్యంధమానాః సముద్రే సంగచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్ విముక్త పరాత్పరం పురుషం పై ఇది దివ్యం, ఉప ఇది దివ్యం. అంటే ఏ విధంగా అయితే నదులు సముద్రంలో కలవక ముందు నేను గోదావరి నదిని, నేను కృష్ణా నదిని, గోదావరి నీళ్ళ యొక్క స్వభావము గుణము, కృష్ణా నది యొక్క నీళ్ల యొక్క స్వభావము గుణము, ఆ నీళ్ల యొక్క రంగు, ఆ నదుల యొక్క ప్రవాహ వేగాలు, అక్కడ నది అనేటువంటి వ్యక్తిత్వాన్ని ఆశ్రయించి ఉంటాయి. నది అనేటువంటి భావన ఉంటుంది. అన్ని నదులు సముద్రంలోకి చేరేసరికి ఆ సముద్రంలో కలిసినటువంటి అన్ని నదుల నీళ్లు వేరుగా ఉండవు, అన్ని కలిపి ఒకే సముద్రంగా ఉంటుంది. అటువంటప్పుడు ఆ సముద్రంలోంచి మనం ఈ నది నీళ్ళని, నది పేర్లని విడదీసి చూద్దామంటే ఏ నది నీళ్లు సముద్రంలోకి వచ్చినాయి? కృష్ణానది నీళ్లు ఉన్నాయి, ఎక్కడున్నాయి ఇందులో? గోదావరి నీళ్లు ఎక్కడున్నాయి? గంగా యమున అనేటువంటి నది యొక్క జలాలు ఈ సముద్రంలో ఎక్కడున్నాయని మనం విభజించి ఎక్కడున్నాయో కూడా చూడలేము. వాటి యొక్క అస్తిత్వాన్నే కోల్పోతాయి. అదే విధంగా ఎవరైతే ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం జరిగిందో, నీలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం కలిగిందో, అదే మాదిరిగా నీ యొక్క అస్తిత్వాన్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు. అక్కడ ఎంతమంది ముక్తులు పొందినా వాళ్ళెవరూ ఉండరు. అందరి యొక్క గమ్యస్థానమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే అక్కడ. స్వరూపంలో వెళ్ళేదాకా నా ప్రయాణం వేరు, మీ ప్రయాణం వేరు. ఎలా అయితే నదుల యొక్క ప్రయాణం ఒకసారి సముద్రంలో లీనమైన తర్వాత నది యొక్క అస్తిత్వము, దాని స్వభావము ఎలా అయితే ఉండదో, నేను యొక్క అస్తిత్వము, నా యొక్క స్వభావాలు, గుణాలు, కర్మలు, కర్మవాసనతో సహా నేను ఉండను. పైగా నేను లేకపోయిన స్థితిలో సముద్రమే ఉంది అన్నట్లుగా, నేను లేకపోయిన స్థితిలో కేవలం ఏకమేవ అద్వితీయం బ్రహ్మమే అనేటువంటి పరబ్రహ్మమే ఉన్నాడు. ఈ రకంగా మరొక ప్రయోజనం చెప్తున్నారు అన్నమాట. స యో హవై తత్ పరమం బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి. ఆ పరబ్రహ్మను తెలియ మహానుభావుడు ఎవడో ఆ జ్ఞాని బ్రహ్మమే అగుతున్నాడు. ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు మిగలటం లేదు. వాడు బ్రహ్మమే అయినప్పుడు బ్రహ్మం అద్వైతం కనుక బ్రహ్మమే మిగులుతాడు తప్ప, అంతకుముందు ఎవడు బ్రహ్మలో ఐక్యం అవుతున్నాను అనుకున్నాడు, ఎవరు బ్రహ్మను పొందుతున్నాడు అనుకుంటున్నాడు, తీరా బ్రహ్మను పొందిన తర్వాత వాడు ఉండట్లేదు. నేను అనేటువంటి స్థానం విలీనమై ఆ స్థానంలో ఏ జ్ఞానంతో ఆ బ్రహ్మస్వరూపంలోకి ప్రవేశించాడు, తాను కూడా అదే బ్రహ్మస్వరూపంగా మిగిలిపోయాడు.
సయో హవై తదఛాయా శరీరం అలోహితం శుభ్రం అక్షరం వేదయతే యస్తు సౌమ్య. ఏవి జ్ఞాని ఏవైతే ఉన్నాయో అవి జ్ఞాని యొక్క నీడ గాని, జ్ఞాని యొక్క శరీరం గాని, జ్ఞాని యొక్క రజోగుణం గాని, ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ సాక్షాత్కారంలో నశించిపోతాయి, విలీనమైపోతాయి. నాశనము లేని ఆ పరమాత్మ ఎప్పుడైతే తెలియబడుతున్నాడో, ఎప్పుడైతే అనుభవంగా తెలియబడుతున్నాడో, ఎప్పుడైతే అటువంటి ఆత్మ సాక్షాత్కారం మనకి లభిస్తుందో, ఏమిటా ప్రయోజనం? ఆ మహాత్ముడు, ఆ ముముక్షువు, ఆ సచ్చిష్యుడు, ఆ సాధకుడు పరతత్వాన్ని పొందినప్పుడు తాను కూడా ఆ తత్వరూపుడై ఉంటున్నాడు. సా సర్వం అనైతి తం వేద్యం పురుషం వేద యథా మావో మృత్యు పరిప్యద. తెలియదగిన పురుషులను తెలిసినట్టు ఆత్మవేత్తను మృత్యువు వ్యధ పెట్టదు. ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడం ఎప్పుడైతే జరిగిందో, అంటే ఇక్కడ మనం రోజువారీగా అనేక నామరూప విషయాన్ని తెలుసుకుంటున్నాం. మన స్వభావంతో 3 గుణాలతో ఉండి దేని మీద విషయాసక్తి ఉందో ఆ విషయాన్ని తెలుసుకుంటున్నాం. కానీ ఏది తెలుసుకుంటే అది నువ్వు అవుతావో, ఏది తెలుసుకుంటే నీకు ఆ పరమ ప్రయోజనమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందో, అప్పుడు నువ్వు కేవలం ఆత్మగానే ఉంటావు తప్ప అక్కడ స్పందన ప్రతిస్పందన లేకుండా సహజ ఆనంద స్థితిలో ఉంటావు. నీకు ఆ సహజ ఆనంద స్థితి నిత్యవర్తమానంగా కాలాతీతంగా ఏదైతే ఉంటుందో ఆ రకమైనటువంటి వర్తమానమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం అయిన వాడు తను కూడా కాలాతీతుడై ఉంటాడు అనేటువంటిది ఒక గమనంలో ఉండదు. ముందు వెనక అనేటువంటి క్రమం ఉండదు. నిత్యవర్తమానంలో ఉంటాడు. ఒకే విషయం నిత్యవర్తమానంలో ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఇక్కడ విషయం మాత్రం సహజానందం కనుక సహజానంద స్వరూపంలో అతడు నిత్యవర్తమానంలో ఆ బ్రహ్మ సాక్షాత్కార అపరోక్షానుభూతిలో ఉంటాడు. కాబట్టి ఆ రకమైన పరతత్వాన్ని అందుకున్నవాడు అది నిత్యత్వం చేత, జనన మరణ రహితం చేత, అమృతత్వం చేత, అంతకు ముందున్నటువంటి ముముక్షు జనుడు అన్నాం. జనుడు అంటే పుట్టి చచ్చేవాడని. కాబట్టి అది మృత్యువు. అటువంటి మృత్యువుని వెంటనే వదిలిపెట్టేస్తాడు. మృత్యువు తనది కాదు. ఈ శరీరం అనేటువంటిది ఒక చొక్కాలాగా నేను ధరించినటువంటిది. శరీరం చినిగినా, శరీరం విప్పేసినా, చొక్కా విప్పినా, చొక్కా చిరిగినా ఎలాగో శరీరానికి వ్యాధి బాధ వచ్చినా, శరీరం పూర్తిగా తీసేసినా చొక్కా తీసుకున్నట్టే ఉంటుంది తప్ప, మరొక శరీరం వచ్చినప్పుడు మరొక చొక్కా తొడుక్కున్నట్టే ఉంటుంది తప్ప, నేను మాత్రం శాశ్వతుడినే, నేను మరణించేవాడిని కాదు అనేటువంటి వస్తు నిర్ణయ జ్ఞానము, అనుభవ జ్ఞానము ఆ పరమాత్మ సాక్షాత్కారంతో వస్తుంది. దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. నీకు జనన మరణ భ్రాంతి పోతుంది, మృత్యువు అనేది నీకు లేదని తెలుస్తుంది, ఆత్మగా నువ్వు శాశ్వతంగా ఉంటావని, పైగా ఆనందంగా ఉంటావని, ఆనందం కూడా విసుగు చెందకుండా నిత్యవర్తమాన సహజానందంగా ఉంటావని తెలియబడుతుంది. అది నీకు ఇక్కడ ప్రయోజనం. తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని ఈశావాస్యం. అప్పుడే ఎప్పుడైతే అమృతత్వం అయినటువంటి ఆత్మ సాక్షాత్కార స్వ ఆనంద అపరోక్షానుభూతిలో ఉన్నావో అప్పుడు నీకు ఆనందమే తప్ప రెండోది లేదు. అప్పుడు మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది? శోకమోహాలు మనసు యొక్క ధర్మాలు. మనసు త్రిపుటిగా చూసి ద్వంద్వాలుగా ప్రతిస్పందలుగా ఉన్నప్పుడే ఈ కర్మలు కానీ శోకమోహాలు కానీ ఉన్నాయి, కర్మ ఫలితాలు ఉన్నాయి, దానివల్ల జన్మలు పునర్జన్మలు ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేనటువంటి ఏకము అద్వితీయము శాశ్వతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం చేత అటువంటి అనుభవంలో నువ్వు వేరు ఆత్మ వేరు కాకుండా నీవే ఆత్మస్వరూపం అయినప్పుడు
ఇంకా నీకు ఇంతకు ముందున్నటువంటి ఆ మనసు యొక్క గుణాలు, ధర్మాలు, శోకమోహాలు నీకెక్కడుంటాయి? ఎందుకుంటాయి? మనసు కల్పించుకున్నదే అజ్ఞానం. మనసు కల్పించుకున్నది త్రిపుటి. మనసు కల్పించుకునేదే కర్మ. మనసు కల్పించుకోవడం బట్టే కర్మ ఫలితం ఉంది. దానివల్లే శోకమోహాలు ఉన్నాయి. కాబట్టి శోకమోహాల వల్ల కర్మ, కర్మ ఫలితం వల్ల మళ్ళీ శోకమోహాలు వస్తున్నాయి. ఇట్లాగా ఒక జనమరణ చక్రంలో తిరుగుతున్నాం మనోపరిధిలో. కాబట్టి శరీరం అనేది లేదు, గుణాలు అనేది లేవు, విషయాలు లేవు, నీకంటే అన్యం లేదు. నీవైనటువంటి స్వానంద అపరోక్షానుభూతిలో ఉన్నవాడికి మరి శోకమోహాలు ఎక్కడుంటాయి? భూతేషు భూతేషు విచింత్య ధీరాః ప్రేత్యా స్మాల్లో కాద అమృతా భవంతి. సమస్త ప్రాణుల యందును ఆత్మను తెలిసినటువంటి ధీరులు ఈ లోకము నుండి విడుదలై అమృత స్వరూపం అవుతున్నారు. ఏమవుతున్నారు అక్కడ? ఆత్మసాక్షాత్కారం ఉన్నవాళ్ళు ఇక ఏ లోకంలోనూ ఉండరు, ఏ లోకానుభవంలో ఉండరు, ఏ లోకేశ్వరుడు యొక్క అధీనంలో ఉండరు. పూర్తి స్వతంత్రుడై ఉంటాడు. పూర్తిగా తాను స్వతంత్రుడై ఉంటాడు. అటువంటి స్వతంత్రంగా ఉన్నటువంటి వాడెవడో వాడు ఆత్మసాక్షాత్కారంతో ఆత్మయే తానై ఉంటాడు. అటువంటి ఆత్మయే తానైనటువంటి మోక్షుడు, ఆత్మసాక్షాత్కారమై ఆత్మే నేను అనేటువంటి మోక్షుడు తన యొక్క అనన్య ఆనంద స్థితిలో ఉన్నప్పుడు, అన్యమే తోచనప్పుడు మరి అతనికి ఈ లోకము గాని, ఈ లోకానుభవం గాని, లోకేశ్వరుడు యొక్క నేను అధీనంలో ఉన్నాను అనేది గాని తొలగి సర్వస్వతంత్రుడు అవుతాడు. ఆత్మస్వరూపుడు సర్వస్వతంత్రుడే. సమస్త ప్రాణుల యందును ఆత్మను తెలిసినటువంటి ధీరులు ఈ లోకం నుండి అంటున్నాడు. ఈ లోకమే కాదు, వాడు ఏ లోకంలో కూడా వెళ్ళడు. వైకుంఠ ధామం అంటామో, లేకపోతే కైవల్య ధామం అంటామో, లేకపోతే మోక్షధామం అంటామో, ఏదైనా కానీ అక్కడ ఏదీ లేదు. నీవు తప్ప, నీ స్వానుభవంతో నువ్వు ఉండిపోవడం తప్ప ఇంకేది లేదు. ఆ స్వానుభవంలో ఉన్నవాడికి అనుభవమే తానే ఉంటాడు తప్ప నేను అనేది లేదు. అనుభవాన్ని వ్యక్తం చేసేది కూడా లేదు. ఆనందం అతనిలో అవ్యక్తంగా స్వానుభవ రూపంలోనే ఉంటుంది తప్ప బయటికి వ్యక్తం అవడానికి అటువంటి వాడి యొక్క ఆనందం బయటికి వ్యక్తం కూడా కాదు. కాకపోతే శరీరం ధరించినటువంటి వాడికి అటువంటి ఆనందం ముఖంలో ఒక తేజ రూపంలో కనబడుతుంది. దక్షిణామూర్తి రూపంలో కూడా ఆత్మారామం ముదిత వదనం అంటం జరిగింది. ఆత్మలో రమించేవాడి యొక్క ముఖంలో ఆనందం తాండవిస్తూ ఉంటుంది. అతని శరీరం అంతా, ముఖం కూడా తేజోమయంగా వెలిగిపోతూ ఉంటుంది. ఆ రకంగా చూచే వాళ్ళకి పరోక్షంగా తెలియవలసిందే కానీ ఆ చూచే వాళ్ళకి అటువంటి అనుభవం ఉండదు. ఎవరికైతే అనుభవం ఉందో అనుభవం అతనిలోనే, అతను ఒక తేజో రూపంలో, ఒక జ్ఞాన రూపంలో, రెండోది లేని ఒక్కటైనటువంటి స్థితిలో ఉంటాడు. అది భూతేషు విచించే ధీరాః ప్రేత్యా స్మాల్లోకాద్ అమృతా భవంతి. సమస్త ప్రాణుల యందును ఆత్మను తెలిసినటువంటి ధీరులను ఎందుకన్నాడు ఇక్కడ? ధీరులు అంటే ఎవరు? ధైర్యం ఉన్న వాళ్ళని. ధైర్యం అంటే ఏంటి? దేనికి భయపడిన వాడు, అయినటువంటి వాడు, ఆత్మ సాక్షాత్కారంతో స్వతంత్రుడైనటువంటి వాడు దేనికి భయపడడు. అటువంటి వాళ్ళకి నిర్భయానంద అని కూడా పేరు పెడతారు. అటువంటి ధీరత్వం ఉన్నప్పుడు, అటువంటి స్థిరత్వం ఉన్నప్పుడు వాడిని ధీరుడు అంటారు. స్వతంత్రుడైన వాడు, దేనికి భయపడిన వాడు. దేనికన్నా భయపడాలంటే రెండోది ఉంటే కదా. ఏదన్నా ఆశపడాలన్నా, మోహించాలన్నా రెండోది ఉంటే కదా. ఆశ, మోహము, భయము మూడు పోతాయి కనుక వాడు ధీరుడు. మనకి మామూలుగా సామాన్యంగా ఈ మూడు వచ్చినప్పుడు వాడు పిరికివాడు, దేనికో దానికి లోబడతాడు. ఆశపడ్డవాడు దేనికైనా సరే బానిస అవుతాడు. మోహించిన వాడు మరొక దానికి లోబడి ఉంటాడు, బానిసై ఉంటాడు. అలాగే వాడికి ధైర్యం ఉండదు. ఒక్కొక్కప్పుడు ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఉండదు. అదే ఆత్మసాక్షాత్ జ్ఞానం ఉన్నప్పుడు, నిత్యవర్తమానంగా ఆనందం ఉన్నప్పుడు, అతను ఏదైతే పొందాడో దాని తప్ప ఇంకోటి కోరదగినది ఏదీ లేదో అటువంటప్పుడు అతనికంటే రెండోది ఏది లేదో ఆశపడటానికి కానీ, కోపించడానికి కానీ, మరి సంగత్వం చెందడానికి కానీ, వైరాగ్యంగా వదలటానికి కానీ అసలు రెండోది ఉంటేగా.
రెండోది ఉంటే రాగము, వైరాగ్య అభ్యాసము అవసరం. రెండోది ఉంటే ఆశపడటము, ఆశను నిగ్రహించటం అవసరం. రెండోది ఉంటే భయపడటము, పారిపోవడము, లేకపోతే ధైర్యంగా ఉండటం నిజం. ఇక్కడ నిత్యానంద స్వరూపుడైనప్పుడు తనకంటే రెండోది వేరే లేనప్పుడు దేని చూసి ఆశపడతాడు? దేని చూసి మోహపడతాడు? దేని చూసి భయపడతాడు? అందుకే వాడిని ధీరుడు అన్నారు. అపహత్య పాప్మాన మనశ్చే స్వర్గలోకే జేయే ప్రతిష్ఠతి. ఆత్మను తెలిసిన సకల అజ్ఞానము తొలగి స్థిరమైన సుఖప్రద పదవి అధిష్ఠిస్తుంది. ఎవడైతే ఆత్మని తెలుసుకుంటాడో, ఇక్కడ ఒకటి ఉంది, ఆత్మని తెలుసుకోవడం అంటే ఆత్మ అయిపోవడమే. ఎలాగంటే మనం రెండుగా ఉన్నప్పుడు ఒకటి తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకున్న దాని యొక్క జ్ఞానంతో మూడోది కూడా సంపాదించి తిరుపతిగా ఉంటాం. ఎప్పుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి సాక్షాత్కార జ్ఞానం నీకు కలిగిందో, నువ్వు తప్ప రెండోది లేనప్పుడు అక్కడ ఏ అనుభవం ఉన్నా సరే అది నీ అనుభవమే అవుతుంది తప్ప వేరే దాని నుంచి వచ్చినటువంటిది కాదు. అప్పుడు జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము మూడు ఒకటే అయినాయి. జ్ఞాత అనేటువంటి వాడు బ్రహ్మస్వరూపుడే. జ్ఞేయ వస్తువు తనకు అజ్ఞానంలో తనకంటే వేరుగా ఉంది. మరి ఆత్మ సాక్షాత్కారంలో ఆ జ్ఞాతే జ్ఞేయ రూపుడయ్యాడు. జ్ఞాత జ్ఞేయం వేరుగా ఉన్నప్పుడు ఆ కలిగినటువంటి జ్ఞానం మూడవదిగా త్రిపుటిగా ఉంది. జ్ఞాతే జ్ఞేయ రూపుడై ఆ జ్ఞేయంలో ఆ జ్ఞేయమే సహజానంద స్వరూపమైనప్పుడు, అది నిజానందమైనప్పుడు అది జ్ఞాత యొక్క స్వానందమే అవుతుంది తప్ప అక్కడ త్రిపుటి అనేది ఉండదు. కనుక ఆ త్రిపుటి వల్లే అజ్ఞానము, త్రిపుటి వల్లే కర్మ, కర్మ వల్లే జన్మ. ఎప్పుడైతే త్రిపుటి లేకుండా పోయిందో, ఎప్పుడైతే త్రిపుటిని అధిగమించాడో, త్రిపుటి ఏకీకృతమైందో, ఇదంతా కూడా సాధన దశలో అనేక దశలుగా, అనేక అంశాలుగా, అనుభవనగా, సాక్ష్యని ఇంకో పేరు పెట్టినప్పటికీ చివరికి వచ్చేసరికి ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ఆ త్రిపుటి అనేది లేకుండా పోయింది. మొదట్లో త్రిపుటి ఏకీకృతం అయింది, చివరిలో త్రిపుటి లేకుండా పోయింది. అక్కడ జ్ఞానమే తానైనటువంటి వాడు ఉన్నాడు. జ్ఞాత అంటే జ్ఞానము కలిగిన వాడు అని ఒక వ్యక్తిత్వం వచ్చింది. జ్ఞానము అన్నప్పుడు, జ్ఞాన స్వరూపుడు అన్నప్పుడు అది కేవలం పరబ్రహ్మ యొక్క లక్షణంగా ఉండిపోయింది. అది అవ్యక్త ఆనందంగానే ఉంది కానీ ఆనందం అనేది వ్యక్తం అయితే మళ్ళీ ద్వైతంలోకి రావాలి. ద్వైతంలో రావాలంటే భ్రాంతిలోకి రావాలి. అద్వైతమే సత్యమైనప్పుడు ద్వైతం భ్రాంతి కనుక ద్వైతంలో వచ్చే అనుభవాలన్నీ కూడా భ్రాంతి. అద్వైతం సిద్ధించిన తర్వాత ఏ అనుభవం అయితే ఉందో ఆ అనుభవం అతనిలో అవ్యక్తంగా ఉంటుంది కానీ వ్యక్తం కాదు. ఎప్పుడైతే ఆనందం బయటికి వ్యక్తం చేసి ప్రదర్శించి ఇది ఆనందము, నేను ఆనందంగా ఉన్నాను అనేటువంటి నేను ఇంకా పోకుండా మిగిలి ఉందో అప్పుడు వాడు ఇంకా భ్రాంతిలోనే ఉన్నట్టే లెక్క. కాబట్టి అటువంటి జ్ఞానము ఎప్పుడైతే సిద్ధించిందో ఆ జ్ఞానం వల్ల సమస్త అజ్ఞానము తొలగిపోతుంది. అజ్ఞానం అంటే చెప్పాను ఇప్పుడు. త్రిపుటి అనేది అసలు లేకుండా పోతుంది. త్రిపుటి ఏకీకృతం అయ్యేటువంటి స్థితి అద్వైతం కనుక అద్వైతంలో త్రిపుటి ఉండదు. త్రిపుటిని మెల్లిగా ఏకీకృతం చేసుకోవడం సాధన. ఒకసారి సాధనా ఫలితంగా త్రిపుటి యొక్క ఏకీకృతం జరిగిందనుకో అప్పుడు అద్వైతం సిద్ధించినట్లే. అద్వైతం సిద్ధించిన తర్వాత అది సుఖప్రదమే గాని అక్కడ ఇంకా దుఃఖం గాని, అజ్ఞానం గాని, అజ్ఞాన కార్యాలుగా ఉండేటువంటి కర్మ, జన్మ కర్మలు గాని ఇంకెందుకుంటాయి? తన్మయ అమృతావై బభూవు అమృత స్వరూపులు, అమృత స్వరూపులైరి. చూడండి, ఈ తన్మయత్వంతో, ఈ సాక్షాత్కార జ్ఞానంతో అతను ముందుగానే అమృత స్వరూపుడు, అజ్ఞానం చేత చచ్చి పుట్టేవాడిని అన్నాడు. ఇప్పుడు తిరిగి అమృత స్వరూపుడు అవుతున్నాడు. అంటే అమృత స్వరూపుడే తిరిగి అమృత స్వరూపుడు అవుతున్నాడు. వాడు ఎప్పుడు అమృత స్వరూపుడే. అజ్ఞానంలో కొంతకాలం నేను మృతుణ్ణి అన్నాడు తప్ప అతను ఎప్పుడు కూడా అమృత స్వరూపుడే. మనకి కదా ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఒక ఉపమానం చెప్పారు. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశం అనే దాంట్లో రాహు కానీ కేతు కానీ, దివాకరుడు అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు. సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ రాహుగ్రస్తం అయినప్పుడు, రాహు అనేటువంటి ఛాయాగ్రహం కప్పివేసినప్పుడు ఆ గ్రహణంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనబడదు, సూర్యరశ్మి కానీ చంద్రకాంతి కానీ కనబడదు.
కానీ గ్రహణం వేయడంగానే మళ్ళీ అన్ని కనపడతాయి యథాతథంగా. అక్కడున్నదే మనకు కనబడలేదు. అక్కడున్నదే మళ్ళీ కనబడింది. రెండో సూర్యుడు రెండో సూర్యప్రకాశం కాదు. రెండో చంద్రుడు రెండో చంద్రప్రకాశం కాదు. అదే విధంగా తాను జ్ఞాన సూర్యుడై ఉండంగా అజ్ఞానం అనే మేఘం కప్పినప్పుడు తాను జ్ఞాన సూర్యుడు అనే సంగతి మరచి అజ్ఞాన మేఘం తొలగంగానే తిరిగి తాను జ్ఞాన సూర్యుడిగా వెలిగిపోయి అనుభవ సాక్షాత్కార జ్ఞానం ఎప్పుడూ నేను జ్ఞానినే, ఎప్పుడూ నేను బ్రహ్మనే అని అంటున్నాడు. అంటే బ్రహ్మమే తిరిగి బ్రహ్మం అవుతున్నాడు. అజ్ఞాన దశలో కాదనే భ్రాంతిలో ఉన్నాడు. అజ్ఞానం పోయి జ్ఞానంలోకి ప్రవేశించేసి మళ్ళీ అవునని ఒప్పుకుంటున్నాడు తప్ప కానివాడు అవ్వట్లేదు. ఇక్కడే అద్వైత సిద్ధాంతం యొక్క ఆయువు పట్టు. అయినవాడే అవుతున్నాడు అంటమే అద్వైతం. కానివాడు అవుతున్నాడంటే జీవ బ్రహ్మైక్యం విశిష్టాద్వైతం. జీవుడు పోయి జీవుడు వేరు, బ్రహ్మం వేరు, జీవుడు పోయి బ్రహ్మంలో ఐక్యం. ఐక్యం అవుతున్నాడు అన్నప్పుడు ఏమొస్తుంది? పూర్ణంగా ఉన్నటువంటి బ్రహ్మలో అంశగా ఉన్న జీవుడు ఐక్యమైనప్పటికీ పూర్ణం నుంచి జారిపోయి మళ్ళీ జన్మ కర్మ పద్ధతికి రావచ్చు. ఆ ప్రమాదం ఉంది ఆ విశిష్టాద్వైతంలో. అద్వైతంలో ఏముంది? బ్రహ్మను తాను ముందే బ్రహ్మమయ్యే ఉన్నాడు, అజ్ఞానం చేత కాదనుకున్నాడు, మళ్ళీ జ్ఞానం చేత తాను బ్రహ్మమని గ్రహించాడు. త్రిపుటిని ఏకీకృతం చేయడం ద్వారా తిరిగి బ్రహ్మ సాక్షాత్కారంతో తానే బ్రహ్మమై ఉన్నాడు. బ్రహ్మ కానివాడు బ్రహ్మం అవట్లేదు, అయినవాడే అవుతున్నాడు. కానివాడు లేడు. బ్రహ్మ కానివాడంతా కూడా భ్రాంతిలోనే ఉన్నాడు. అందుకే మాయా సిద్ధాంతం వచ్చింది అక్కడ. అదాత్మతత్వం ప్రసమీక్ష్య దేహి ఏకః కృతార్థో భవతే వీతశోకః. అటువంటి ఆ ఆత్మతత్వాన్ని ఎవడైతే కంటాడో, కంఠం అంటే దర్శిస్తాడో, దర్శించడం అంటే అవటమే. ఇక్కడ ఆత్మని దర్శించడం అంటే ఆత్మ వేరే ఒక విషయంగా ఉంటే కదా దర్శించడానికి. పైగా నువ్వు వేరు ఆత్మ వేరైనప్పుడు నువ్వు ఆత్మను దర్శించడం సాధ్యం అవుతుంది. నువ్వే ఆత్మ, ఆత్మే నువ్వు అయినప్పుడు నేను ఆత్మను దర్శించేసరికి నేను లేకుండా పోయి నేను ఆత్మగా ఉంటాను. కాబట్టి ఆత్మ దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే నీవే ఆత్మగా ఉన్నట్టు ఉండిపోవడమే. అటువంటి వాడు అంతకుముందు ఎట్లా ఉన్నాడు? శోకముతో ఉన్నాడు. శోకం నుంచి విడుదలయ్యే ప్రయత్నం చేశాడు. విడుదల ఏం చేశాడు? సదా ఆనంద స్వరూపుడు అయ్యాడు. ఎప్పుడైతే సదా ఆనంద స్వరూపుడు అయ్యి ఉన్నాడో అది ఎప్పుడు శాశ్వతం అయ్యిందో, అది ఎప్పుడు దిగలేదో, ఎప్పుడు అది దుఃఖానికి కానీ రాగద్వేషానికి రాలేదో వాడెవడు? వీతరాగుడు, వీత శోకుడు. ఆ శోకం అనేటువంటిది ఎప్పుడూ లేనివాడు, శోకం నుంచి విడుదలయ్యే ఉన్నవాడు, రాగం నుంచి విడుదలయ్యే ఉన్నవాడు వీతరాగుడు, శోకం నుంచి విడుదల అయ్యే ఉన్నవాడు వీత శోకుడు. కాబట్టి అట్లా అయ్యి కృతార్థుడగుతున్నాడు. బ్రహ్మని పొందుతున్నాడు అంటే మళ్ళీ ద్వైతంలో చెప్పడం జరుగుతుంది. బ్రహ్మని పొందడం అనేది లేదు. ఇక్కడ కృతార్థుడగుతున్నాడు అనేటువంటి వాక్యాన్ని వాడటం వల్ల అతను తీవ్ర మోక్షేచ్ఛతో ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక సిద్ధించడమే కృతార్థత. కాబట్టి కృతార్థత అనే పదంతో అద్వైత సిద్ధాంతాన్ని ఆ వాక్యంలో కాపాడుకుంటున్నాడు. అలా కాకుండా తాను పొందాను అనుకున్నాడు, ఇప్పుడు పొందాడు అంటే అద్వైత సిద్ధాంతం పక్కకి పోయి ద్వైతం వచ్చి పడుతుంది. ఎవరు పొందారు? జీవుడు పొందాడు. దేన్ని పొందాడు? బ్రహ్మను పొందాడు. జీవుడు వేరు, బ్రహ్మ వేరు. అప్పుడు ద్వైతంలోకి వెళ్తున్నాం. పొందినప్పుడేమో విశిష్టాద్వైతం అవుతున్నాం. అద్వైతం అక్కడ ఉంటల్లా. అద్వైతాన్ని స్థాపించడం కోసం ఆ పదాలు వాక్యాలు వదిలేసి కేవలం మోక్షగామి అయిన వాడు మోక్ష స్వరూపుడు అవుతున్నాడు అని దాన్ని కృతార్థత అని పెట్టాడు. ఏది కోరాడో అది అయిపోయాడు అని అర్థం. అదేనా గాని ఈ వాక్యంలో ద్వైతానికి విశిష్టాద్వైతానికి ఆస్కారం లేకుండా అద్వైతాన్ని సిద్ధాంతాన్ని నొక్కి చెప్పినట్టుగా అయింది. ఆ ఆత్మతత్వంను కనినటువంటి జ్ఞాని వీతశోకుడే కృతార్థుడుగుతున్నాడు. ఏతద్ విదురమృతాస్థే భవంతి. పరబ్రహ్మను తెలిసిన వారు అమృత స్థితిని పొందుతున్నారు. ఎవరైతే పరబ్రహ్మను తెలుసుకుంటున్నారో మళ్ళీ చెప్తున్నా,
తెలుసుకోవడం అంటే అద్వైతంలో నువ్వు అదే అయి ఉన్నప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్నావో అది నీవే అయి ఉంటావు. ఒక ఉదాహరణలో ఉప్పు బొమ్మ ఉంది. సముద్రం లోతు తెలుసుకుందాం అనుకొని సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్ళింది. ఉప్పు బొమ్మ కొంత కొంత నీళ్ళల్లో పోతున్న కొద్దీ ఆ ఒరిపిడికి కరిగిపోతూ ఉంది. ఉప్పు బొమ్మ పేరే అహంకారం. ఈ అహంకారం కరిగిపోయి సముద్రపు లోతు తెలుసుకునేదాకా బొమ్మ ఉన్నంత వరకు అన్వేషణ పూర్తయ్యేసరికి బొమ్మ కరిగిపోయింది. ఆ బొమ్మ ఉప్పు సముద్రంలో తాను కూడా ఒక సముద్రంలో ఒక బిందువు అయింది. తాను కూడా సముద్రం అనే తత్వంగా మారింది. అలాగే ఈ నేను అనేటువంటి వాడు బ్రహ్మని అన్వేషించిన దాకా ద్వైతం ఉన్నప్పటికీ అన్వేషణ పూర్తయ్యేసరికి అద్వైతం సిద్ధించినప్పుడు ఏ తత్వం అన్వేషణ చేస్తూ అనుసంధానం చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు వాడు ఆ తత్వరూపుడు అయ్యేసరికి అన్వేషకుడు అయినటువంటి వాడు ఉండడు. నేను అన్వేషిస్తున్నానన్నప్పుడు నేననే అహంకాస్త విలీనం అయిపోతుంది, కరిగిపోతుంది, లేకుండా పోతుంది, ప్రవిలాపనం అవుతుంది. ఈశం తద జ్ఞాత్వా అమృతా భవంతి. ఈశ్వరుని గాంచినటువంటి మృతిరహితులగుతున్న వారు ఎవరైతే ఈశ్వరుణ్ణి సాక్షాత్కారంగా గ్రహిస్తారో, గ్రహించేవాడు లేకుండా పోయి ఈశ్వరుడు అవుతాడో అప్పుడు వాడేమంటారు? మృతిరహితుడు, చచ్చి పుట్టేవాడు కాదు. ఈశ్వరుడు అని ఎందుకన్నాడు? ఈశ్వరుడే మనని పుట్టిస్తున్నాడు. ఎంతమందినో పుట్టిస్తున్నాడు, ఎంతమందినో లయం చేసుకుంటున్నాడు. పుట్టించినప్పుడేమో ఆత్మలు వస్తూ ఉన్నాయి, లయం చేసినప్పుడు ఆత్మలకు మోక్షం వస్తుంది. మళ్ళీ ఉపాధుల్ని శరీరాల్ని సృష్టిస్తున్నాడు, మళ్ళీ శరీరాలు లయం చేసుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? శరీరాలు పుట్టడం జన్మ, శరీరం లయం అవటం మృతి, మరణం. కాబట్టి ఈ ఈశ్వరుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈశ్వరుడు శాశ్వతంగా ఉండి ప్రళయానంతరం కూడా ఉంటూ జీవులకి జనన మరణాలు ఇవ్వటం, మోక్షం ఇవ్వటం రెండూ చేస్తున్నాడు. అటువంటి ఈశ్వరునే నువ్వు సాక్షాత్కార జ్ఞానం పొంది ఆ ఈశ్వరుని నీవైనటువంటి స్థితిలో ఇప్పుడు నీ పదవి ఏమిటి? చచ్చి పుట్టే వాళ్ళ యొక్క ఉపాధుల్ని ఇవ్వడము, తీసేసుకోవడము, వాడిని జన్మాంతరాల్లో తిప్పడము, మళ్ళీ నువ్వే ఈశ్వరుడైనప్పుడు వాళ్ళ కర్మని నిర్ణయించడం, ప్రారంధాన్ని పంచిపెట్టడం చేస్తావు. మళ్ళీ నువ్వే ఈశ్వరుడైనప్పటికీ సరైనటువంటి వాళ్ళు సాధకులు సత్శిష్యులైతే వాళ్ళకి మోక్షాన్ని కూడా నువ్వు ఇస్తావు. అటువంటి పదవికి నువ్వు ఎగబాకావు, ఈశ్వర స్థానానికి వెళ్ళావు. ఇప్పుడు ఈశ్వర సాక్షాత్కారం చేత ఈశ్వరుడైతే నువ్వు చావు పుట్టుకలకి శాసకుడివి, జనన మరణాలకి శాసకుడివి, అలాగే ముక్తి ఇవ్వడం ఇవ్వకపోవడానికి కూడా నువ్వు శాసకుడివి. అటువంటి ఈశ్వరుడు నువ్వైనప్పుడు నీకు ఇంక మృత్యు ఎక్కడిది? తదేవో ఉపయంతి, ఆ పరబ్రహ్మమునే పొందుతున్నారు. తత్ ఏవో, తత్ అంటే ఆ ఏదైతే నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నావో అది దర్శనం కాగానే అదే నువ్వు అవుతున్నావు. అన్నీ అదే మాటలు తిప్పి చెప్తున్నారు. నిచాయే మూలం నిచాయే మాం శాంతి మచ్చంత నేతి. ఆత్మను తెలిసిన మహనీయులు పరమశాంతిని పడేస్తున్నారు. శాంతికి పరమశాంతికి ఏమిటి తేడా? శాంతి అంటే ఓర్పు నిగ్రహం చేసేది కాకుండా సహజ సహనమే శాంతి. అటువంటి శాంతి సాధనలో లభించినప్పుడు బ్రహ్మని సమీపిస్తూ ఉన్నాడు, ఉపరతి పొందుతున్నాడు. పరమశాంతి అంటే తానే బ్రహ్మమై తనలో తాను రమిస్తున్నాడు, ఆత్మారాముడు అవుతున్నాడు. తనలో తాను రమించేవాడు ఆత్మారాముడు. కాబట్టి అటువంటి వాడు పరమశాంతిని పొందుతున్నాడు. తమేవం జ్ఞాత్వా మృత్యుపాశాం చిన్నతి. పరబ్రహ్మతత్వమును అరచినటువంటి జ్ఞానులు మృత్యుపాశములను భేదించుతున్నారు. మళ్ళీ అదే మాట చెప్తాడు. ఎప్పుడైతే పరబ్రహ్మ తత్వంతో అనుసంధానం అయ్యాడో, తాను వేరే లేకుండా పోయాడో, ఆ వేరే ఉన్నప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. వేరే ఉన్నప్పుడు ఏమున్నాయి? మృత్యు ఉంది, మృత్యుపాశం ఉంది, కాలం ఉంది, కాలగర్భంలో కలిసిపోతాము, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆ తత్వానుసంధానం చేత, ఆ పరబ్రహ్మ యొక్క తత్వంతో నీకు అనుసంధానం చేయడం చేత నీకు అంతకుముందు అనుసంధానం కాకముందు ఏవైతే
అజ్ఞాన జ్ఞాన దశలో నీకు అనేక సందేహాలు, అభిప్రాయాలు, అనుభవాలు ఉన్నాయో అవన్నీ పోయి నీవైనటువంటి సాక్షాత్కార అనుభవం శాశ్వతంగా ఉండి అయినవాడే అయినట్టుగా ఉన్నవాడికి మిగతా అయిందంతా కూడా ఏమీ లేదు. భ్రాంతిలోనే అవలేదని, గురువు దొరికాడని, సాధన చేశానని, జ్ఞాన భూమికల్ని ఎక్కానని, చివరికి పూర్తిగా అధిరోహించానని, చివరికి మళ్ళీ నేను బ్రహ్మనయ్యాను అనేటువంటి అంతా కూడా అయిన దగ్గర నుంచి దిగిన దగ్గర నుంచి ఉంటుంది, ఎక్కిదాకా ఉంటుంది, అయిన తర్వాత లేదు. అవ్వకముందు నిరపేక్ష బ్రహ్మంలో ఇది లేదు. నిరపేక్ష బ్రహ్మతో అనుసంధానమై ఆ నిరపేక్ష నిర్గుణ బ్రహ్మమే తానైన వాడికి ఇది లేదు. దిగిన దగ్గర నుంచి మొదలైంది ఎక్కేదాకా ఉన్నది. ఈ మధ్యలో ఉన్నదంతా భ్రాంతి కనుక ఆ భ్రాంతిలో వచ్చినవన్నీ కూడా 84 లక్షలైనా నువ్వు ఎత్తి ఉండొచ్చు, అదంతా కూడా భ్రాంతే. కథలో తోచినవి ఎలాగో అలాగే. ఏ పూర్వం దేవా ఋషయిచ్ఛ తం విదుహు. దేవతలు ఋషీశ్వరులు పూర్వము ఈ విధంగానే బ్రహ్మజ్ఞానాన్ని ప్రాపింపజేసుకున్నారు. తపస్సు చేసిన వాళ్ళు దేవతలు కూడా. దేవతలు నిజానికి పొందలేరు, దేవతలు సుఖానికి మెరుగుంటారు. మానవుల సుఖానికి దేవతల సుఖానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మానవులు ఒక కారణం పెట్టుకొని, ఒక విషయాన్ని పెట్టుకొని సుఖపడతారు. దేవతలు కారణం లేకపోయినా, ఇంద్రియాలు లేకపోయినా, ఆ ఇంద్రియ సంబంధమైనటువంటి అనుభవము సంకల్ప మాత్రం చేత, కారణం లేకుండానే సంకల్ప మాత్రం చేత అటువంటి ఆనందం పొందుతారు. ఒక మేనకని ఊహించుకుంటే మేనకతో సంబంధించినటువంటి అనుభవాన్ని వాడు సంకల్ప మాత్రంగానే పొందుతాడు. అలాగే ఎటువంటి ఆనందం కావాలంటే అటువంటి ఆనందం పొందుతాడు. జాత వనంలో విహరించాలని ఒక సంకల్పం రాగానే విహరించినట్టుగా ఒక వెంటనే ఆనందం కలుగుతుంది. అది అక్కడ కూడా సంకల్పం ఉన్న దేవతలు మోక్షం పొందలేదు. ఆ దేవతలు కూడా నిర్వికల్ప స్థితిలోనే మోక్షం పొందుతారు. ఎందుకంటే ఇహ ఆముత్ర ఫలభోగ విరాగం అంటున్నాం. ఇహ ఆముత్ర ఫలభోగం అంటే ఏంటి? యలోకం అంటే భూలోకంలో, మీరున్న లోకంలో. మరి ఆముత్రం అంటే ఏంటి? దానిపైన ఉన్నటువంటి ఏదైనా ఒక లోకం, అది స్వర్గలోకం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం ప్రస్తుతం స్వర్గలోకం తీసుకున్నప్పుడు స్వర్గలోక ఆనందాలు, సుఖాలు, అనుభవాలు కూడా ఎలా ఉన్నాయి? సంకల్ప మాత్రంగా వస్తున్నాయి. వాడు ఆ సంకల్పంలోనే ఉంటాడు ఎప్పుడు. అందుకని దేవతలకి ఆనందం ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంత కోరితే అంత ఉంటూనే ఉంటుంది. ఎలా కోరితే అన్ని రకాలుగా ఉంటుంది. పూలు లేకుండానే వాసన ఉంటుంది, పదార్థాలు లేకుండానే మంచి రుచిని ఆస్వాదిస్తారు. స్పర్శ జ్ఞానం ఇంద్రియం లేకుండానే, స్పర్శకి విషయం లేకుండానే స్పర్శానందం పొందుతారు. ఈ విధంగా అతను శబ్దస్పర్శ రూపరసగంధ అనుభవాలన్నీ కూడా కారణంగా, విషయంగా, తనకంటే అన్యంగా లేకపోయినప్పటికీ ఊహా మాత్రం చేత ఆనందాన్ని పొందుతారు. ఒక్క నిమిషం. లైట్ వేసుకున్నాను, మబ్బు పట్టింది, చీకటి. తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. ఆ బ్రహ్మజ్ఞానులకే శాశ్వత శాంతి, ఇతరులకు లేదు. ఇక్కడ తేల్చి చెప్తున్నాడు. మన ఇప్పుడు అనుబంధ చతుష్టయంలో విషయం బ్రహ్మమని తెలిసింది, సంబంధం నీవే ఆ బ్రహ్మమని తెలిసింది. ఇప్పుడు చెప్పే వాక్యాలన్నీ కూడా ప్రయోజనం. ఏంటి ఆ ప్రయోజనం? జ్ఞాని అయినటువంటి వాడికే శాశ్వత శాంతి లభిస్తుంది. దాని అర్థం ఏంటమ్మా? జ్ఞాని కాని వాడికి శాంతి లేదు, ఉన్నా తాత్కాలికంగా ఉంటుంది. పైగా ఆ శాంతి కారణంతో, విషయంతో ముడిపడి ఉంటుంది. విషయం అనిత్యం కనుక నీ శాంతి కూడా అనిత్యమే. అయితే నీ స్వస్వరూపం నిత్యము, శాశ్వతం కనుక అక్కడ దొరికే శాంతి శాశ్వతమే కాకుండా అది ఒక కారణంతో నీకంటే అన్యమైనటువంటి విషయం ద్వారా వచ్చింది కాదు కాబట్టి, అనిత్య వస్తువులు నీకంటే వేరే ఉన్న దాన్ని బట్టి రాలేదు కాబట్టి
నీ స్వస్వరూపంలోనే ఆనందం అనేటువంటిది లక్షణం ఉంది కాబట్టి నీ స్వరూప జ్ఞానంలో, నీ అంతర్ముఖంలో, నీవైనటువంటి స్థితిలో నీ లక్షణమైన ఆనందం నీకే ఉంది. కాబట్టి నీవు శాశ్వతమైనప్పుడు నీ ఆనంద లక్షణం నీతో పాటు శాశ్వతమే కనుక అటువంటి ఆనందంలో కలిగే శాంతి శాశ్వత శాంతి. ఇది అర్థం చేసుకున్నప్పుడు మరి తాత్కాలిక శాంతి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. ఆ శాంతి లభించదు, మళ్ళీ దుఃఖపడుతూ ఉంటాము, మళ్ళీ విచారపడుతూ ఉంటాము. మనం పొందడానికి చేసే శాంతిగా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఎవరో అడ్డు తగులుతుంటారు, వాళ్ళ మీద కోపం వస్తుంది, లేకపోతే మనం విజయం సాధించం, పక్కవాడు ఎవడో విజయం సాధిస్తాడు, వాడి మీద ఈర్ష్య, అసూయ, మత్సరం కలుగుతూ ఉంటుంది. ఇట్లా అనేక రకాలుగా మనం శాంతిని కోల్పోతాం. నిజానికి శాంతి మనలోనే ఉంది. మనం ఒక కారణంతో ముడిపెట్టినప్పుడు మన శాంతికి ఉండటానికి లేకపోవడానికి ఎదురుగా ఉన్నటువంటి నిమిత్త కారణం మీద, విషయం మీద నింద మోపుతూ ఉంటాము. అంతేగాని అక్కడ ఏది ఎట్లా ఉన్నా కానీ నీ స్వరూపమే, నీ లక్షణమే ఆనంద స్వరూపం అయినప్పుడు నువ్వు ఏది చూసినా ఆనందంగానే ఉంటావు. నీ స్వరూపానందాన్ని పోగొట్టుకోకుండానే నువ్వు చూస్తావు. పైగా అన్యం అనేది నీకు లీలామాత్రంగా ఉంటుంది. అన్యము తోచనే తోచదు, తోచినా లీలామాత్రంగా ఉంటుంది. ఆ లీలామాత్రంగా ఉన్నటువంటి అన్యాన్ని నువ్వు లీలా వినోదంగానే చూస్తావు తప్ప దాన్ని బట్టి నీ శాంతిని ఏమి కోల్పోవు. బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడూ కూడా బహిర్ముఖంలో ఆనందంగానే జీవన్ముక్తుడిగా జీవిస్తాడు కానీ మరి జీవన్ముక్తుడు కానివాడు, బ్రహ్మ సాక్షాత్కారం కానివాడు, వాడు ఆనందం అనేది ఒక కారణంగా, ఒక విషయంగా వచ్చిపోయేదిగా ఉన్నప్పుడు ఆ శాంతి అనేది కూడా పరమశాంతి కానే కాదు. కనుక ఇక్కడ ఋషులు, తాపసులు, దేవతలు కూడా ఒక నిర్వికల్ప స్థితిలో, ఆ నిర్వికల్ప సమాధిలో లక్ష్యాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని పెట్టుకొని దానికి అనుసంధానం చేసినప్పుడు, అనుసంధానం చేయటానికి గురువు యొక్క సహాయం తీసుకున్నప్పుడు, గురు కృపకి పాత్రులైనప్పుడు ఇటువంటి పరమశాంతి లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బుద్ధియుక్తో జహాతీహ ఉభయ సుకృత దుష్కృతే. జ్ఞాని పుణ్యపాపములను వదిలి ద్వంద్వాతీత స్థితిని పొందుతున్నాడు. ఇందాని చెప్పాను నేను. త్రిపుటిలో నుంచి విడుదలై సాధనలో త్రిపుటిని ఏకీకృతం చేసేటువంటి ప్రయత్నం చేసి చివరికి త్రిపుటి లేని స్థితిలో అద్వైతం సిద్ధించేసరికి అతనికి ఇంకా త్రిపుటి లేదు, ద్వంద్వాలు లేదు. త్రిపుటి ఉన్నప్పుడు స్పందన, ప్రతిస్పందనలో రాగద్వేషాలు వచ్చాయి. ఇప్పుడు స్పందన లేదు, ప్రతిస్పందన లేదు. కాబట్టి రాగము లేదు, ద్వేషం లేదు. ఒక రాగంతో చేసినటువంటి పని కర్మ అవుతుంది, ఒక ద్వేషంతో చేసిన పని కర్మ అవుతుంది. మరి దానివల్ల ఇతరులకు లాభం కలిగినప్పుడు పుణ్యం అవుతుంది. స్వార్థంతో ఉన్నప్పుడు, ఇతరులకు లాభం లేనప్పుడు, నష్టం కలిగించినప్పుడు పాపం అవుతుంది. మరి త్రిపుటిలోను ద్వంద్వాల్లోనేగా ఇవన్నీ ఉన్నాయి. త్రిపుటి యొక్క ఏకీకృత స్థితిలో అద్వైతం సిద్ధించినప్పుడు, ద్వంద్వాతీతంగా ఉన్నప్పుడు ఇంకా పాపపుణ్యాలు ఎక్కడివి? పాపపుణ్యాలే లేనప్పుడు జన్మకర్మలు ఎక్కడివి? జన్మకర్మలు లేనప్పుడు అసలు మృత్యు అనేది ఎక్కడుంది నీకు? అసలు సహజంగా అమృత స్వరూపుడివేగా అని ఈ భగవద్గీత కూడా చెప్తోంది. ఒక భగవద్గీత శ్లోకాన్ని ఇచ్చారు ఇక్కడ. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చత్య అనామయం. కర్మఫలమును అపేక్షించకుండా జ్ఞానయుక్తులకు విద్వాంసులు జన్మబంధ రహితులై శాశ్వత పదవిని కూర్చి పోగుతున్నారు. ఎవరైతే ముముక్షువులు కర్మఫలాన్ని అపేక్షించకుండా బ్రహ్మచారిగా, ఆత్మానుసారంగా, ఆత్మలక్ష్యంగా అనాత్మ వాసనా బంధం నుంచి విడుదలయ్యేటువంటి సాధనని స్వీకరించి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ సాక్షాత్కారం కలిగేదాకా తాను ఆత్మనేటువంటి ఒక అనుష్ఠాన పద్ధతిలో అనుసంధానం చేసుకుంటూ ఆ జ్ఞాన మార్గంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అటువంటి వాళ్ళు తన లక్ష్యం నుంచి ప్రకాశించే జ్ఞాన ప్రకాశం యొక్క ప్రభావానికి లోబడి అతడు అనుభవం పొందినప్పుడు అటువంటి వాడిని విద్వాంసుడు అంటారు. అటువంటి విద్వాంసులకి జన్మబంధం ఎక్కడుంటుంది? వాడు శాశ్వత పరమపదాన్ని అధిరోహించి అక్కడ స్థిరమై ఉంటారు. సర్వం జ్ఞాన ప్లవే నైన వృజనం అంతరిష్యపి
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కురుతే తథా. సర్వము అజ్ఞాన దశలో జ్ఞానమే నిన్ను లక్ష్యానికి, గమ్యానికి, బ్రహ్మ సాక్షాత్కారానికి తీసుకెళ్తుంది. ఈ జ్ఞానమే ఒక పడవ లాంటిది. అజ్ఞానంలో ఏ సంసార సాగరం అయితే నీ భ్రాంతిలో ఉన్నదో, ఆ భ్రాంతిలో ఏ సంసార సాగరం నిజమనుకొని సాధన చేస్తూ దాటాలనుకుంటున్నావు, ఆ దాటడానికి ఇప్పుడు చెప్పబోయే వివేక చూడమణిలో ఉన్నటువంటి బోధ, ఆ బోధ అనుభవంగా మారినప్పుడు, ఆ జ్ఞానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ జ్ఞానమే నీకు ఈ సంసార సాగరాన్ని దాటించటానికి ఒక పడవ లాంటిది అయి ఉంటుంది. అటువంటి పడవ ద్వారా పడవని ఉపయోగించుకొని సమస్త కర్మల్ని కూడా సాక్షాత్కార జ్ఞానం ఎప్పుడైతే లభించిందో అక్కడ కర్మలు లేవు, ఏమి లేవు, నీవు తప్ప రెండోది లేదు. రెండోది ఉంటే కర్మ పుట్టింది. రెండోది లేనప్పుడు ఏది పుట్టదు. ఇక నీలోనే అన్నీ ఉంటాయి. నువ్వు అన్నిటినీ నీలో కూడా, నీ లోపల ఉన్నది కూడా తీసేసుకున్నావు. నీ వెలుపల ఉన్నదే కాకుండా నీ లోపల ఉన్నది కూడా తీసేసుకున్నావు. వెలుపల ఉన్నది కార్యరూపంలో విషయాలు, లోపలది వాసనా రూపంలో ఉన్నటువంటి సంస్కారాలు. కాబట్టి అక్కడ వాసనాక్షయమైంది, గుణాలు పోగానే సంస్కారం క్షీణించింది. పైన బాహ్యంగా అనేటువంటిది ఏదైతే ఉందో అప్పటికి శరీరం పడిపోయేదాకా ప్రారంభం ఉంటుంది. ప్రారంభం భోగతో నశ్యత అన్నారు కాబట్టి అది నిన్ను ప్రలోభ పెడుతుంది, బాధ పెడుతుంది. ఇటువంటి జ్ఞాన మార్గంలో ఆ జ్ఞానం అనేటువంటి పడవలో సంసార సాగరంలో అంటకుండా, సాగరంలో ఉన్న మొసళ్ళు, తిమింగలాలు, రకరకాలైనటువంటి వాళ్ళని వాటి బారిన పడకుండా ఈ జ్ఞానం అనే పడవ మన సముద్రం ఉన్నప్పుడు ఓడ అనుకోండి, ఈ ఓడ సముద్రాన్ని దాటిస్తుంది. కనుక ఈ జ్ఞానం అనేది మనకి తప్పదు. ఈ జ్ఞానం కావాలంటే తమోగుణ రజోగుణాలు పోవాలి, సత్వగుణం ఉండాలి. ఎవరికైతే ఈ సత్వగుణం ఉంటుందో సత్వాత్ సంజాయితే జ్ఞానం. ఎవరికైతే జ్ఞానం లభించిందో వాళ్ళకి బ్రహ్మ సాక్షాత్కారం జరిగి మోక్షం లభిస్తుంది. కాబట్టి జ్ఞానం వినా ముక్తి నముచ్యతే. జ్ఞానం లేకుండా మోక్షం అనేది లేదు. ఈ జ్ఞానమే ఇక్కడ సంసార సాగరాన్ని దాటించేటువంటి ఓడగా చెప్పడం జరిగింది. అప్పుడు అటువంటి జ్ఞానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అటువంటి జ్ఞానంలో నీకు కలిగినటువంటి ఒక జ్ఞానాగ్ని వల్ల సమస్త కర్మలు కూడా భస్మమైపోతాయి. ఏతద్ బుద్ధిమాన్ మాంస్యాత్ కృతకృత్యచ్చ భారత. ఆత్మను తెలిసిన జ్ఞాని అయి కృతకృత్యుడు అవుతున్నాడు. ఎవడైతే ఆత్మను తెలుసుకుంటున్నాడో మళ్ళీ కృతకృత్యుడు అంటున్నాడు. నువ్వు వేరు, అది వేరు తెలుసుకోవడం కాదు. నిన్ను నువ్వే తెలుసుకుంటున్నావు. నీకు తెలియకపోవడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో అది భ్రాంతి, అజ్ఞానం. ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకునే మార్గం జ్ఞానం అనే ఓడ. ఎప్పుడైతే తెలుసుకోవడం అనేది పూర్తయిపోయిందో ఉప్పు బొమ్మ సముద్రంలో లయమైపోయినట్టుగా, సముద్ర తత్వమే నీవైనట్టుగా, అటువంటి అప్పుడు అతను దేనికోసం ఈ ప్రయాసపడ్డాడు, దేనికోసం గురువుని సమీపించాడు, ఏ మోక్షం కోసం మూర్ఛు అయ్యి ఆ గురువుని ఆశ్రయించి గురుకృపకి పాత్రుడయ్యాడు, గురువుకి 4 విధాల శుశ్రూషలు చేసి ఆ గురువు యొక్క పరబ్రహ్మ స్వరూపంతో తాను మమేకం అయ్యాడు, తాను కూడా పరబ్రహ్మమే అయ్యాడు. ఇది కృతకృత్యత అంటే. అయినవాడే అయ్యాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. కానివాడు అవడు, వేరే అయిన వాడు వేరే అవడు. వేరుగా ఉన్నంత వరకు వేరు వేరే. ఒక రాజు, ఒక పేద ఉన్నప్పుడు రాజుకి ఆ రాజరికము, ఆ మర్యాదలు, ఆ గౌరవాలు, ఆ సంపదలు, ఆ రాజ్యాలు తీసేసి పేదవాడుకున్న పేదరికం పోగొట్టినప్పుడు ఇద్దరు సమానం అవుతారని దృష్టాంతం. అయితే అక్కడ వీడు మానవుడే, వాడు మానవుడే అన్నప్పుడు మానవత్వంతో ఇద్దరు ఒకటే. అలాగే వీడు బ్రహ్మమే, వాడు బ్రహ్మం అంటే బ్రహ్మం ఒక్కటే కాబట్టి బ్రహ్మత్వంతో అది ఒకటే. ఇట్లా ఒకటైన వాడే ఒకటవుతాడు. కానీ పైనుంచి ఆగంతుకంగా వచ్చిపడినట్టుగా, తెచ్చుకునేదిగా, వచ్చిపోయేదిగా ఏదైతే ఉందో అది ఒక్కటే మనం పోగొట్టుకోగలం. కానీ నిన్ను నువ్వు పోగొట్టుకోలేవు. నీవే ఆ బ్రహ్మమైనప్పుడు బ్రహ్మ శాశ్వతం కనుక నువ్వు ఎప్పుడు బ్రహ్మ కాకపోలేదు. అజ్ఞానంలో నీకు తెలియక బ్రహ్మ కాదని జీవుడని అంటున్నావేమో, ఆవరణ దోషం చేత బ్రహ్మ కాదంటున్నావు, విక్షేపం చేత నేను జీవుడు అంటున్నావు. అవన్నీ కూడా అజ్ఞాన దశలో, భ్రాంతి దశలో. ఒక్కసారి అజ్ఞానం అనేటువంటి తెరని చీల్చుకొని బయటకు వచ్చినప్పుడు, భ్రాంతి తొలగినప్పుడు, నీవైన జ్ఞానం ఉన్నప్పుడు
ఇంకా అక్కడ ఏముంటుంది? అదే నువ్వు కోరావు, నీ కోరిక తీరింది, దానికి కృతకృత్యత అన్నాం. అద్వైతాన్ని ప్రతిష్టాపన చేయాలంటే ఈ కృతకృత్యత అనే పదం వాడాల్సి వచ్చింది. అయ్యాడు, పొందాడు, చెందాడు అంటే అక్కడ మనకి ద్వైతము, విశిష్టాద్వైతము గోచరిస్తుంది. అద్వైత సిద్ధాంతాన్ని మనకు కొంచెం హాని కలిగిస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ వివేక చూడమనేటువంటి వాక్యంలో ఎక్కడైనా కానీ శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి ఏదైనా ఎవరైనా వ్యాఖ్యానాలు అయినా కానీ అద్వైత వాసన, అద్వైత సిద్ధి, అద్వైత అనుభూతి కనుక ఉన్నవాడైతే వాడి గ్రంథం రాస్తే ఎప్పుడు కూడా ఇటువంటి పదాలే పడతాయి. వాడికి అద్వైత సిద్ధి, అద్వైత స్వరూప జ్ఞానం లేనప్పుడు మాత్రం వాడు కొంచెం పాండిత్యం చేత కాస్త సంస్కృతం వచ్చు కదా అని చెప్పి అనువాదం మొదలు పెడితే అది అద్వైతానికి హాని కలిగించేటువంటి వాక్యాలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ శంకరాచార్యులు కానీ అనువాదం చేసినటువంటి ఒక ఆ విద్యారణ్య స్వామి కానీ, అలాగే దీని వ్యాఖ్యానం రాసినటువంటి వ్యాసాశ్రమ పండితులు కానీ, విద్వాంసులు కానీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తూకంగా వేసిన పదాలు ఇవి. తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదంతరం. పరమాత్మను తెలిసి పరమాత్మను పొందుతున్నాడు. పరమాత్మను తెలుసుకున్నవాడు అది అద్వైతం కనుక నువ్వు కూడా అదే కనుక ఆ తెలుసుకోవడం అంటే నువ్వు అది అవ్వటమే. అందుకే ఈ గ్రంథ ప్రారంభంలోనే గురువు గారు శిష్యులు సంబోధిస్తూ మీరు పరబ్రహ్మ స్వరూపులు అని చెప్పి పిలిచాడు. సంబోధనలోనే నువ్వు అయ్యే ఉన్నావు అనేటువంటిది చెప్పడం జరిగింది. సర్వేషాం అపి చ తేషాం ఆత్మజ్ఞానం పరం స్మృతం తజ్జగ్రం సర్వ విజ్ఞానం ప్రాప్యతే హ్యమృతం యతః. ఆత్మజ్ఞానం అందరికీ మిగుల శ్రేష్టమైనది. ఆ జ్ఞానమే సర్వ విద్యలలో మొదటిది, అదే అమృతం. ఆత్మజ్ఞానము ఎవరికైనా సరే ఆత్మజ్ఞానము మిక్కిలి శ్రేష్టమైనది. ఇక్కడ మనం చదువుకునే రోజుల్లో డాక్టర్ చదివితే మంచిదా, ఇంజనీర్ మంచిదా, లాయర్ అయితే మంచిదా, చార్టర్డ్ అకౌంటెంట్ మంచిదా, రాజకీయాలు మంచిదా, వ్యాపారం మంచిదా, వ్యవసాయం మంచిదా, నీకు ఆప్షన్స్ ఉన్నాయి. బ్రహ్మజ్ఞాన విషయంలో ఆప్షన్ లేదు. ప్రతివాడు అజ్ఞానం చేత కాదనుకున్నా ఇంకో మార్గంలో పోయినా ఏదో ఒక జన్మలో తప్పకుండా ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించి తీరవలసిందే. సకల శాంతులు అశాంతులు అనేటువంటి ద్వంద్వాలు, సకల లాభాలు నష్టాలు అనేటువంటి ద్వంద్వాలు, కారణంతో కూడినటువంటి విషయాలు, విషయానుభవాలు, ప్రతిస్పందనతో కూడినటువంటి రాగద్వేషాలు, అరిషడ్వర్గం, ఇవన్నీ ఉన్నంత కాలం మనకి శాంతి లేదు. దానివల్ల కర్మ జనిస్తుంది. జనించిన కర్మ ఫలితాన్ని ఇస్తుంది. దానివల్ల చస్తూ పుడుతూ ఉంటాం. దీనికి ఉపాయం తెలియక వస్తువు ఒక చోట ఉంటే మరొక చోట వెతుక్కునే ప్రయత్నంలో అనేక జన్మలు వృధా చేశాం. ఇప్పుడు వస్తువు ఎక్కడుంది అంటే నీ హృదయంలో ఉంది, నీ అంతర్ముఖంలోనే ఉంది. ఎక్కడో బ్రహ్మం ఉన్నాడు అనేది అంతటా ఉన్నా నీలో కూడా ఉన్నాడు అనేటువంటిది హృదయ గ్రంథి. ఆ హృదయ గ్రంథి ఎప్పుడైతే భేదమైందో అజ్ఞానము, భ్రాంతి తొలగి నీవు అదే అయి ఉంటావు. అట్లాగే చిజ్జడ గ్రంథి కనుక భేదం అయితే నేనెవరో తెలుస్తుంది. ఆ నేనెవరో తెలిసిన వాడు అదే అయి ఉంటాడు. కనుక ఈ సిస్టమ్ అంతా కూడా ఒక తత్వ రూపంలో, ఒక సిద్ధాంత రూపంలో, ఒక వేదాంత ప్రమాణంగా ముందే ఉన్నది. ఆ ప్రమాణాన్ని బట్టి మనం అనుసరిస్తున్నాం. దీనివల్ల మనకి ఇంకొక మార్గం అనాన్య పంధాయ అని ఒకటి వచ్చింది. అంటే దీనికంటే వేరే మార్గము లేదు అని. ఇక్కడ ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ పెట్టుకుంటే మరికొన్ని జన్మలు ఎత్తవలసిందే. బ్రహ్మ విద్యని ఒకే ఒక ఆప్షన్ కింద నువ్వు పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు తప్పదని పెట్టుకోవాలి. ఇష్టం లేకపోయినా తప్పదు. ఎలా అయితే పిల్లవాడు చదువుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటాడు, వాడు చదువు మీద ధ్యాస లేకపోయినా సరే తల్లిదండ్రులు బలవంతంగా వాడిని చదివిస్తున్నాడు. అలాగే కొంతకాలానికి ఆ పిల్లవాడు కూడా ఇష్టం లేని చదివి ఏదో కష్టపడి ఏదో రకంగా పాస్ అవుతున్నాడు. అదే ఇష్టపడ్డవాడు ఎక్కువగా సంపాదించి, ఎక్కువ మార్కులు సంపాదించి ఉద్యోగాలు, సద్యోగాలు చేస్తున్నాడు. కాబట్టి అక్కడ బ్రతుకు తెరువు కోసం మనం ట్యూషన్ అన్న పెట్టించుకొని మళ్ళీ ఏదన్నా విగరస్గా ట్రైనింగ్ తీసుకొని ఒక శిక్షణ పొంది దానికి యోగ్యత, అర్హత సంపాదించి అటువంటి డాక్టరో, ఇంజనీరో అవుతున్నాం. అలాగే ఇక్కడ కూడా
ఒక శిక్షణ అవసరం. దీనికి ఇష్టం లేదు. తప్పదు తప్పదు మొర్రో అని బలవంతంగానే చెయ్యాలి. చేయక తప్పదు. ఎందుకంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఆత్మజ్ఞానం అనేది అందరికీ కూడా మిక్కిలి శ్రేష్టమైనది. ఆ జ్ఞానమే అన్ని విద్యల్లోకెల్లా మొదటిది. అన్ని విద్యలంటే 64 విద్యలు పొట్టకూటి విద్యలు. ఆ 64 బహిర్ముఖమైనవి. బహిర్ముఖమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఆ ఫలితాలు కూడా నీ ప్రాప్తిని బట్టి ఉంటాయి. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరగవు. ఇది మాత్రం నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కృతార్థుడు అవుతాడు. కాబట్టి ఇదే ఎవరికైనా సరే అంతిమంగా అవసరమైనటువంటి విద్య. కాబట్టి 64 పొట్టకూటి విద్య, ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఏదైతే ఉందో ఇది అన్ని విద్యల్లోకెల్లా కూడా మిక్కిలి శ్రేష్టమైనది, మొదటిది. పైగా నిన్ను చావు పుట్టుకల్లోనే ఉంచే కొన్ని ఫలితాలు ఇస్తాయి. ఇదేమో నీ చావు పుట్టుకలు తీసేసి అమృతత్వాన్ని సిద్ధింపజేస్తుంది. కాబట్టి బ్రహ్మ విద్య యొక్క ప్రయోజనము ఈ విధంగా అనుబంధ చతుష్టయంలో 3వ ప్రయోజనం మనం చెప్పుకుంటున్నాం. ఏవం యస్సర్వభూతేషు పశ్యత్యాత్మా ఆత్మన న సర్వం సమతా మేచ్య బ్రహ్మాభ్యేతి సనాతనం. ఏ బ్రహ్మజ్ఞాని సమస్త భూతములందును తనను గాంచుతున్నాడు, అట్టి సమరస జ్ఞాని సమత్వమును పొంది సనాతన బ్రహ్మమగుతున్నాడు. ఒక బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మని తెలుసుకోవడం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నవాడు బ్రహ్మజ్ఞాని. సమస్త భూతములను ఆ బ్రహ్మజ్ఞాని నిజమైనటువంటి జ్ఞానం ఎలా ఉంటుందంటే అన్ని ప్రాణుల్ని తనలో చూసుకోవాలి, తనను అన్ని ప్రాణుల్లో చూసుకోవాలి. సమస్త భూతములను తనను కాంచును, అట్టి సమస్తము జ్ఞాని సమత్వమును పొంది సనాతన బ్రహ్మం పొందుతున్నాడు. అంటే ఆ బ్రహ్మజ్ఞాని అందరిలోనూ నేనే ఉన్నాను, అందరూ నాలోనే ఉన్నాడు, ఉన్నది ఒకటే వస్తువు అదే బ్రహ్మము అనేటువంటి జ్ఞానంలో ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే అజ్ఞానంలో, భ్రాంతిలో, సంసారంలో ఉన్నవాడు, ఈ ఉపాధితో ఉన్నవాడు, ఇంకా ఆయుష్కాలం ఉన్నవాడు, సాధకుడు, సచ్చిష్యుడు, బ్రహ్మజ్ఞానిగా మారినవాడు, జీవన్ముక్తుడిగా ఉన్నవాడు ఎలా అనుకుంటాడు అంటే ఈ వస్తువులు ఇలాగే ఉండగానే ఈ వస్తువులన్నీ నా సంకల్పంతో నా వల్ల పుట్టాయి, నేను సంకల్పం చేయకపోయినా కానీ అప్పటికే పుట్టినవి ఉన్నాయి, ఉన్నవేవో ఉన్నాయి, వాటన్నిటిలో కూడా నేను సర్వవ్యాపకంగా ఉన్నాను, అణోరణీయంగా ఉన్నాను, మహతో మహ్యాన్గా ఉన్నాను. కాబట్టి అన్నీ నా యందు ఉన్నాయి, అన్నిటి యందు నేనున్నాను. అలాగే అన్నీ నా యందు ఉండటం వల్ల నేను సర్వవ్యాపకుడిని. అన్నిట్లో ప్రతి వాళ్ళలో కూడా నేను ఉండటం వల్ల నేను అంతర్యామిని. వ్యాపకత్వం గాని, అంతర్యామిత్వం గాని, సృష్టిని బట్టి సాపేక్ష నిర్ణయం గాని నిరపేక్ష ముందు నేనే బ్రహ్మను, బ్రహ్మ తప్ప ఉండేది లేదు అనేటువంటి స్వ ఆత్మానంద అపరోక్షానుభూతిలో స్థిరమై అద్వైతం సిద్ధించిన వాడై ఉంటాడు. సమ్యక్ దర్శనం సంపన్న కర్మ భిన్న నిబధ్యతే, దర్శనేన విహీనస్తు సంసారం ప్రతిపద్యతే. అన్నిటి యందును పరమాత్మను చూచు సమత్వజ్ఞాని కర్మ విముక్తుడగును, జ్ఞానరహితుడు మరలా సంసారమునే పొందు. మరి ఇక్కడ ప్రయోజనం చెప్తున్నప్పుడు అయినవాడు ఎట్లా ఉంటాడు, కానివాడు ఎట్లా ఉంటాడు చెప్పాలి. కాని వాడుకుండే కష్టము, అయిన వాడుకుండే లాభం చెప్పాలి. అయిన వాడుకుండే లాభం ఏంటంటే ఆ అన్నిటి యందును పరమాత్మను చూసేటువంటి జ్ఞాని సమత్వ జ్ఞాని అవుతాడు. వాడికి త్రిపుటి ద్వంద్వాలు ఉండవు, వాడికి కర్మ అంటదు. కాబట్టి కర్మ నుంచి విముక్తుడు అవుతాడు. అదే అటువంటి జ్ఞానం ఎవరికైతే లేదో అటువంటి అజ్ఞాని, అటువంటి మూర్ఖుడు ఇది ఒకటి ఉన్నదని చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ లేకపోతే అర్థం చేసుకొని ప్రయత్నం చేయడానికి కానీ విముఖంగా ఉంటాడు, బద్ధకంగా ఉంటాడు, వాయిదాలు వేస్తూ ఉంటాడు. అటువంటి మూఢుడు మరలా సంసారంలోనే ఉంటాడు. ఈ సంసారాన్ని తన సంసారాన్ని తానే రుణానుబంధంగా సంస్కారయుతంగా అట్టిపెట్టుకొని మళ్ళీ జన్మలు పొంది తను ఏదైతే అట్టిపెట్టుకున్నాడో దాన్నే ప్రారంభంగా అనుభవిస్తూ ఉంటాడు. ప్రారంభానికి బాధ్యులు మనమే తప్ప నిమిత్త కారణంగా మన కర్మానుభవంలో ఎవరున్నా కానీ వాడు ఏమాత్రము కాదు. నిమిత్త కారణాన్ని కూడా నా కర్మానుభవం కోసం నేనే సృష్టించుకున్నాను.
నాకు ప్రేమ కావాల్సి వచ్చినప్పుడు నన్ను ప్రేమించేవాడిని, నా చేత ప్రేమించబడేవాడిని నేనే సృష్టించుకున్నాను. అది నా సంస్కారం. నాకు పగ, ప్రతీకారం ఉన్నప్పుడు నా శత్రువుని నేనే సృష్టించుకున్నా. నా శత్రువు మీద పగ తీర్చుకున్నాను. ఒకప్పుడు మరి ఆ కర్మలో నువ్వే శత్రువు చేత బాధించబడ్డప్పుడు, అటువంటి సంస్కారం నీకున్నప్పుడు నిన్ను బాధించే శత్రువు నువ్వే చేస్తావు. శత్రు భావన విడవనందువల్ల ఆ శత్రువుతో తగాదా పడి శత్రువు చేత నువ్వు చంపబడతావు. కాబట్టి నిమిత్త కారణంగా ఏదైతే ఉందో నా సంస్కారం చేత నేను పూర్వం సృష్టించుకున్నదే తప్ప అక్కడ ఎవరిని నిందించాల్సిన పని లేదు. ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ ఈ త్రిపిటిలో ద్వంద్వాల్లో నిమిత్త కారణం మీద ఒక అజ్ఞాని అయిన వాడు తప్పు పడతాడు, నిందిస్తాడు. దానివల్ల అతను కర్మని సంపాదించి పునర్జన్మలో తిరుగుతాడు. కాబట్టి మనం ద్వంద్వాల్లో త్రిపుటిలో ఉండి కర్మను సంపాదిస్తూ పునర్జన్మలో తిరుగుతున్నాం అనే సంగతి మీకు ఎప్పుడైతే తెలిసిందో ఈ జ్ఞాన మార్గాన్ని బట్టి జ్ఞానం అనే పడవను పెట్టి ఓర్పు, సహనము, త్యాగము, ఆత్మభావన అనేటువంటిది పెట్టుకొని మనం ఒక సాధనా ప్రయాణాన్ని, ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించి గురువు యొక్క శక్తి సామర్థ్యాలకి మనం ప్రార్థించుకుంటూ ఆయన అనుగ్రహం పొందుతూ మనం దాటవలసినటువంటి అగత్యం మనకున్నది. ఎటు చేయక తప్పదు కాబట్టి ప్రీతితో, ఇష్టముతో, ఉపరతితో, శ్రద్ధతో మనం ఈ కార్యక్రమం చేయవలసి ఉంటుంది. జ్ఞానం నిశ్రేయసం ప్రాహుర్వృధా నిశ్చయ దర్శన తస్మాత్ జ్ఞానేన శుద్ధేన ఉచ్యతే సర్వపాతకైః. నిశ్చయ పరబ్రహ్మతత్వం ఎరిగిన జ్ఞానవృద్ధులు జ్ఞానమే మోక్షహేతు అని వచించుతున్నారు. ఇప్పుడు శాస్త్రం ఒకటి చెబుతోంది ఇంతవరకు. అయితే జ్ఞాన వృద్ధులు కూడా చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించినటువంటి వాళ్ళు స్వస్వరూప జ్ఞానంలో ఉంటూ కూడా నీకు అందుబాటు అయినటువంటి గురుతుల్యులు లేక నిజంగానే గురువులు వాళ్ళు జ్ఞానవృద్ధులు. జ్ఞానవృద్ధులు అంటే చిన్నపిల్లవాడుగా ఉన్నా కానీ, యవనంలో ఉన్నా కానీ జ్ఞానంలో వృద్ధుడే. కొంతమంది వయసులో వృద్ధులే కానీ జ్ఞానంలో వృద్ధులు కాకుండా అజ్ఞానులు, భ్రాంతితో కూడినటువంటి వాళ్ళు. కాబట్టి వయసు కాదు ముఖ్యము. జ్ఞానంలో వృద్ధత్వం ఉన్నప్పుడు చిన్న వయసులో సనక సనందనాథులు నలుగురు కూడా జ్ఞానవృద్ధులే. వయసు చిన్నపిల్లవాళ్ళే, బట్టలు కూడా వేసుకోరు. చిన్నపిల్లలు కానీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి యవ్వనం కూడా రాదు. అంటే అదంతా సంకేతం. వాళ్ళు బాల ఉన్మత్త పిశాచులు అంటారు. కాబట్టి బాలురవరే ఉంటారు. అది సంకేతం. దిగంబరుడు అంటే అంబరము అంటే ఆకాశం. దిక్కులు ఆకాశమే వస్త్రముగా కలిగిన వాళ్ళు దిగంబరుడు అంటే అక్కడ ఒక చైతన్యానికే శరీరం అనేది దిక్కులు, ఆకాశం. ఒక చైతన్యంగా ఉన్నవాడికే వాడికి ఈ శరీరం తాను కానప్పుడు దిక్కులు, ఆకాశమే వాడి శరీరం. వాడు దిగంబరుడు. ఆత్మస్వరూపుడే దిగంబరుడు. చైతన్య స్వరూపుడే దిగంబరుడు. చిన్మాత్ర స్వరూపుడే దిగంబరుడు. ఇక్కడ వస్త్రాలు అనేటివి మనం అనుకుంటున్నాం కానీ అంబరములు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అంబరం అంటే ఆకాశము, అంబరం అంటే వస్త్రము. వస్త్రం అనే ఉద్దేశంతో మనం అప్పుడు కూడా అది కూడా తీసుకోవచ్చు. ఈ శరీరాలనే వస్త్రాలుగా తీసినప్పుడు దిగంబరుడు అంటే ఈ వస్త్రాలు తీసేసినటువంటి వాడు. అంటే శరీరం నేననే భావని అష్టతనువులు తాను కానివాడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆ పరబ్రహ్మ తత్వ స్వరూపుడు. నిశ్చయ పరబ్రహ్మతత్వం ఎరిగినటువంటి జ్ఞానవృద్ధులు జ్ఞానమే మోక్షం అని చెప్పి, జ్ఞానమే మోక్షానికి హేతు అని, కారణమని, అవసరమని, అది ఓడ వంటిదని, అది దాటిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనం శాస్త్రం చెప్పినా జ్ఞానవృద్ధులు చెప్పేది కూడా ప్రమాణంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణం వల్ల మనకి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అనుమాన ప్రమాణం వల్ల విచారణ చేసి నమ్మాలి. విచారణ సరిగ్గా లేనప్పుడు శాస్త్రం అనే ఆగమ ప్రమాణం ఉంటుంది. శాస్త్రం ఇప్పుడు చెప్పింది, ఇప్పుడు చదివాం కదా. మరి శాస్త్రాన్ని నమ్మి సాధనకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? గురువుని సమీపించి జ్ఞానార్జన చేద్దామని గట్టిగా నిశ్చయించుకున్న వాళ్ళు ఎంతమంది? లేరు. లేనప్పుడు ఇంకొక ప్రమాణం చెప్పాలి. జ్ఞానవృద్ధులైనటువంటి వాళ్ళు స్వానుభవంతో వాళ్ళు చెప్తున్నారు. దాన్నేనో నమ్మాలి. వాళ్ళ అనుభవం వాళ్ళకే తెలుసు, నీకు తెలియదు. అప్పుడు కూడా మనం నమ్మం. కానీ ఇక్కడ నమ్మమని చెప్తున్నారు. ఒక వస్తువు సద్వస్తువు ఉన్నప్పుడు, అది మనకి ఇంద్రియ గోచరం కానప్పుడు
అనిర్వచనీయం అయినప్పుడు ముందు నమ్మకంగా పోయి అధ్యారోప అపవాదాలతోటి దాన్ని మనం గ్రహించి నీ ఆ సిద్ధాంతం వేద ప్రమాణంతో ఎక్కడైతే సాధ్యమైందో దాన్ని గ్రహిస్తూ, ఎక్కడైతే సాధ్యం కాలేదో దాన్ని అపవాదం చేసుకుంటూ మరి ఇంకొకటి ఆరోపించుకొని రుజువు చేయటము, రుజువు కానప్పుడు మరొక దాన్ని తీసుకొని మళ్ళీ రుజువు చేసే ప్రూవింగ్ అండ్ డిస్ప్రూవింగ్ లాగా చెయ్యాలి. దీనికే ఈ ఉపోద్ఘాతం అయిన తర్వాత ఒకనొక శ్లోకంలో వస్తుంది, ఊహ అపోహ ఉన్నవాడు సూక్ష్మ బుద్ధి ఉన్నవాడే ఈ జ్ఞానాన్ని గ్రహిస్తాడు. ఊహ అపోహ అంటే మనం సాధారణంగా పొరపాటుగా ఆలోచించడాన్ని అపోహ అంటాం. అది కాదు ఇక్కడ. ఊహ అంటే ఈ వస్తు నిర్ణయం కోసం బ్రహ్మం అంటే ఎట్టిది, నేనెవరిని, నాకున్న బ్రహ్మకి సంబంధం ఏమిటి, అది బాగా నేను తెలుసుకొని బ్రహ్మతో అనుసంధానం చేసుకోవాలి అనే దానికి ఊహిస్తాం. ఆ ఊహ నువ్వు అజ్ఞానంలో ఉండి ఊహిస్తున్నావు కాబట్టి, భ్రాంతిలో ఉండి ఊహిస్తున్నావు కాబట్టి, సత్యం తెలియదు కాబట్టి, శాస్త్ర ప్రమాణంగా గురువాక్యంగా ఊహిస్తున్నావు కాబట్టి కొంతవరకు ఆ ఊహకి ఫలితం రావచ్చు. ఒక్కొక్కప్పుడు ఫలితం రాకపోతే ఆ ఊహ అక్కడ ఆపేసి ఆ ఊహని వెనక్కి తీసి మళ్ళీ కొత్త ఊహ చేయాలి. ఊహని వెనక్కి తీయడాన్ని అపఊహ అంటారు. అంతేగాని అపోహ అంటే ఇక్కడ అపఊహ. ఊహని చెయ్యటము అది రుజువైతే మంచిదే, రుజువు కానప్పుడు ఆ ఊహని వెనక్కి తీసుకోవడం అపఊహ, మరొక కొత్త ఊహ చేయటం. ఇలాగా ఊహ అపఊహ ద్వారా, అధ్యారోప అపవాదం ద్వారా విచారణ చెయ్యాలి. ఆ విచారణ చేసినప్పుడే అది తెలుసు. ఎంత చేసినా అనుభవ జ్ఞానం ముందు నీ హేతువాదం ఓడిపోతుంది. హేతువాదంగా ఉన్న బుద్ధి దానికంత సామర్థ్యం లేదు. కనుక ఒక అంధవిశ్వాసమే అయినప్పటికీ, అది ప్రపంచంలో ఉన్న మూఢ విశ్వాసం లాంటిది కానప్పుడు, ఆత్మజ్ఞానం కోసం అయినప్పుడు అటువంటి అంధవిశ్వాసాన్ని పెద్దలు, జ్ఞానవృద్ధులు వాళ్ళ అనుభవంగా చెప్పిన దాన్ని మనం నమ్మి తీరాలి. ఎందుకంటే అది హేతువాద బుద్ధికి అంగీకారం కాకపోయినా, అది ఒక్కసారి తిరస్కరించిన కొంత దూరమే ఊహ అపోహ అధ్యారోప అపవాదాలు పనిచేస్తాయి. కానీ తర్వాత నువ్వు సాక్షిగా అయ్యి జ్ఞాన ప్రకాశం దాని యొక్క ప్రభావం నీ మీద పడ్డప్పుడు అప్పుడు నువ్వు విశ్వసిస్తావు. విశ్వసించినప్పుడు అప్పుడు తేలిగ్గా విడుదలవుతావు అనేది ఈ వాక్యాల్లో, ఈ శృతి వాక్యాల్లో, ఈ శ్లోకాల్లో కూడా ఇంతకుముందే చెప్పడం జరిగింది. అందువలన విశుద్ధ జ్ఞానం చే సర్వపాతకముల నుండి విడుదలవుతున్నాడు. ఎటువంటి విశుద్ధ జ్ఞానం? శుద్ధ జ్ఞానం అంటే అది ఇహము పరము రెండు ఉన్నాయి. ఇహలోకంలో ద్వంద్వాల్లో ఉన్నటువంటి జ్ఞానం కాదు ఇది. పరలోకానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా చేయాలి? శ్రద్ధతో, భక్తితో, త్రిగుణరహితంగా, విశ్వాసంతో చెయ్యాలి. నీ మనసుని శాస్త్రవాసన, దేహవాసన, లోకవాసన జోలికి పోనీయకుండా ఆ వాసన యొక్క ప్రభావంతో నువ్వు నీ మనసుని వికలం చేసి చెదిరిన స్థితిలో పెట్టుకోకుండా దాన్ని ఒక పక్కకి తోసేసి వినాలి. వినాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం జ్ఞానవృద్ధులు అందిస్తున్నారు కాబట్టి నువ్వు నమ్మాలి. వెంటనే నమ్మక్కర్లేదు. పాజిటివ్ గా విచారణ చేయడానికి నమ్మాలి. ఎందుకంటే గురువాక్యం తృతీయం ఆత్మనిశ్చయం ఉన్నది. శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా తీసుకో, గురువాక్యాన్ని కొంచెం స్పష్టంగా నువ్వు అవగాహన చేసుకొని దాన్ని మనన నిధిధ్యాసన చేసుకో. దాని తర్వాత విచారణ చేసుకొని మనలోనే సమాంతరంగా విచారణ కొనసాగితే ఆ వస్తు నిర్ణయం అవటమే నిధిధ్యాస. ఎప్పుడు నిధిధ్యాసగా ఆ వస్తువు నిరంతర ధ్యాసలో ఉందో, సహజమైనటువంటి ధ్యాసలో ఉందో, అప్పుడు ఈ మరణం దానికి అదే ఆగిపోతుంది. మరణం సంశయం ఉన్నంత వరకు మరణం ఉంటుంది. సంశయం తీరంగానే మరణం ఆగిపోయి నిధిధ్యాసని చేరుకుంటాం. కాబట్టి మొదట్లో ఒక నమ్మకంతో పోవాలి, పాజిటివ్ గా ఆలోచించాలి, నెగటివ్ గా ఆలోచించకూడదు. అజ్ఞానంలో చేసినట్టు కాదు. అటువంటి దాన్నే విశుద్ధ జ్ఞానము చే అన్నాడు. సర్వపాతకముల నుండి విడవబడుతున్నాడు. ఏవం మృత్యుం జాయమానం విదిత్వా జ్ఞానేన విద్వాంస్తేజ అభ్యేతి నిత్యం నవిద్యతే అన్యథా తస్య పంధాస్థం మత్వా కవిరాస్తే ప్రసన్నః. నిత్యము కలుగు జనన మరణ రూప సంసార మృత్యువును తెలిసి జ్ఞానముచే సర్వదా విద్వాంసుడు ఆత్మజ్యోతిని పొందుతున్నాడు.
నిత్యము కలిగేటువంటి జనన మరణ రూప సంసారం నుంచి ఆ మృత్యువుని ముందు తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారంటే ఈశావాస్య ఉపనిషత్తులో అవిద్యని బాగా తెలుసుకోమన్నాడు, విద్యని బాగా తెలుసుకోమన్నాడు. విద్యాంచ అవిద్యాంచ యస్తత్వేదో ఉభయం సహా. విద్యని అవిద్యని అయితే విద్యను ఎందుకు తెలుసుకోవాలి? విద్య యొక్క స్వరూపం ఏమిటి, అవిద్య యొక్క స్వరూపం ఏంటి? అవిద్య స్వరూపం తెలిస్తే తప్ప అవిద్య నుంచి నువ్వు ఎలా బయటపడతావు? విద్య యొక్క స్వరూపం తెలిస్తే తప్ప ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణించి తత్వాన్ని ఎలా అనుసంధానం చేయాలి? కాబట్టి రెండూ కావాలి. అవిద్య పోతే మృత్యువు నుంచి బయటపడతావు, విద్య తెలిస్తే ఆ పరమార్థంగా అమృతత్వాన్ని పొందుతావు. కాబట్టి విద్యాంచ అవిద్యాంచ యస్తత్వేదో ఉభయం సహా, రెండు కూడా తెలుసుకోమన్నాడు. అవిద్యను తెలుసుకోవడం అంటే అజ్ఞానం, అజ్ఞానం ఎందుకని తెలుసుకోవడం, దాన్ని విడిచిపెట్టమంటే మరి తెలుసుకోవడం ఏమిటి అంటారు. ఇప్పుడు మీరు శరీరత్రయం అన్నప్పుడు శరీరాన్ని విచారించారా లేదా? దాని అంతా అనాత్మగా తోసేశారా లేదా? తోసేయడానికి విచారించాలి. అలాగే పంచకోశాలని తెలుసుకొని తోసేయడానికి విచారించాం. పంచకోశాలు ఉంచుకోవడానికి కాదు, శరీరాన్ని శరీర భావాన్ని ఉంచుకోవడానికి కాదు. అవిద్యని తెలుసుకోవడం అంటే తోసేయడానికి, మృత్యువుని దాటడానికి. అలాగే విద్యను తెలుసుకోవాలంటే తోసేయబడిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని పొందడానికి. అందుకే యస్తద్వేదో ఉభయం సహా విద్యయా అమృతమశ్నుతే అవిద్యయా మృత్యుం తీర్త్వ, అవిద్యయా మృత్యుం తీర్త్వ విద్యయా అమృతమశ్నుతే. అవిద్య వల్ల మృత్యువు నుంచి తరిస్తాడు, విద్య వల్ల అమృతత్వాన్ని పొందుతాడు అని అక్కడ ఇచ్చాడు. కాబట్టి దీనికి చాలా మంది ఈశావాస్యోపనిషత్తులు సరైన అర్థం ఇవ్వరు. జ్ఞానపదమును తెలిసి విజ్ఞాన కవి ప్రసన్నుడవుతున్నాడు. కవి అంటే ఇక్కడ ఎవరు? కా అంటే బ్రహ్మ. కవి అంటే బ్రహ్మ సృష్టిని రచిస్తాడు. ఒక కవ్యము ఒక కావ్యాన్ని, ఒక ఊహాజనితటువంటి ఒక నవలని రచిస్తాడు. కవి తన ఊహలో ఏదైనా సరే భావన చేసి స్పందించి, తన హృదయంతో స్పందించి పాఠకులకు అదే స్పందన కలిగేలాగా ఆ గ్రంథాన్ని రచిస్తాడు. వాడిని కవి అన్నాం. కా అంటే బ్రహ్మ కాబట్టి ఇక్కడ కవి అంటే సృష్టి రచన చేసేవాడు బ్రహ్మ. ఆ అర్థంతో విజ్ఞాన కవి అన్నప్పుడు సృష్టిని చేసేటువంటి బ్రహ్మ కాదు, జ్ఞాన సృష్టిని చేసేటువంటి బ్రహ్మ విజ్ఞాన కవి. విజ్ఞాన కవి ప్రసన్నుడగుతున్నాడు. ఇక్కడ ఎవడు విజ్ఞాన కవి? మొదట్లో గురువు, గురువుతో మమేకమైన శిష్యుడు కూడా విజ్ఞాన కవి. అటువంటి విజ్ఞాన కవి ఇప్పుడు గురువుతో సమానమై బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత విజ్ఞాన కవి అవుతున్నాడు. క్షేత్రజ్ఞ విజ్ఞాన కవి అయినప్పుడు తాను మళ్ళీ కొంతమంది శిష్యులు పెట్టుకొని తాను కూడా గురువుగా ఉండవచ్చు. విజ్ఞాన కవి అంటే శిష్యుడు తిరిగి గురువు అవ్వటం, మరి కొంతమంది శిష్యులకి బోధించగలిగినటువంటి సామర్థ్యాన్ని పొంది ఆ శిష్యుడు కూడా గురువు అయ్యేవాడెవడు, వాడిని విజ్ఞాన కవి అంటాం. ప్రసన్నుడు అంటే ఏంటి? ప్రసన్నత్వం అంటే ఎప్పుడు కూడా ఎటువంటి విపత్తులు వచ్చినా కానీ అతని ప్రసన్నత్వం చెడదు. ఎవడా ప్రసన్నత్వంగా ఉండేవాడు అంటే శాంత స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే ప్రసన్నుడు. క్షేత్రజ్ఞ శేశ్వర జ్ఞానాద్ విశుద్ధి పరమా మాత అయం తు పరమో ధర్మ యజ్జోగేనాత్మ దర్శనం. క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుని ఈశ్వరునిగా తెలివినట్టి జ్ఞానముచే పరిశుద్ధుడగుతున్నాడు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? శరీరం అనే క్షేత్రంలో ఉన్నవాడు. శరీరం గురించి పూర్తిగా తెలిసి శరీరాన్ని తాను ధరించి, శరీరానికంటే వేరుగా ఈ శరీరంలో నేను ఇంట్లో గృహంలో ఒక యజమాని గృహస్థులుగా ఉన్నట్లుగా ఈ శరీరం అనే క్షేత్రంలో నేను యజమానిగా ఇందులో నివసిస్తున్నాను అన్నట్టుగా ఉండేవాడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అనే శరీరాన్ని ఒక ఇల్లుగా, ఆ ఇంటి యజమాని గృహస్థుడుగా అలా ఇల్లు వేరు తాను వేరు అనుకుంటాడు, అలా అనుకునేవాడే క్షేత్రజ్ఞుడు. శరీరంలో ఉంటూ కూడా శరీరం నాకు గృహం లాంటిది, ఇందులో నేను నివసించేటువంటి వాడిని, ఈ శరీరానికి సంబంధం లేకుండా ఉన్న యజమానిని అని ఎవడైతే అనుకుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు.
ఆ క్షేత్రజ్ఞుడైన అంటే ముందు జీవుడు శరీరం నేననేవాడు ఈశ్వరుడు అవడు. శరీరాన్ని ఒక క్షేత్రంగా, క్షేత్రానికి తాను యజమానిగా, క్షేత్రం వేరు, యజమాని వేరుగా ఉన్నవాడే క్షేత్రజ్ఞుడు. అటువంటి వాడే నిజమైన జీవుడు. అటువంటి జీవుడే జీవాత్మ, పరమాత్మ ఒకటే అంటాం. క్షేత్రమే తాను అనుకొని క్షేత్రజ్ఞ భావన అనుభవం లేనిటువంటి జీవుడు జీవాత్మ, జీవాత్మే పరమాత్మ, పరమాత్మే. రెండు ఒకటి కాదు. ఎప్పుడు రెండు ఒకటైనయి? క్షేత్రజ్ఞ విభాగం అయినప్పుడు, విభాగ యోగ జ్ఞానం ఉన్నప్పుడు అటువంటి క్షేత్రజ్ఞుడే జీవాత్మ అయితే ఆ జీవాత్మే పరమాత్మ. అందుకే ఇక్కడ అటువంటి జీవుని ఈశ్వరునిగా తెలియనటువంటి జ్ఞానముచే వాడు పరిశుద్ధుడగుతున్నాడు. శుద్ధము, పరిశుద్ధము. పరి అనేటువంటి పదం ఎప్పుడు వాడతాము? శ్రేష్టమైనటువంటిది, ఆధ్యాత్మిక పరమైనటువంటిది, బ్రహ్మ ఆత్మకి సంబంధించినటువంటిది, ఆత్మను తెలుసుకునేటువంటి మార్గానికి సంబంధించిన దానికి పరి అని పెడతాం. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి సంబంధించిన ప్రశ్న పరిప్రశ్న. మరి ఆత్మకి సంబంధించినటువంటి త్రిగుణ రహితమైనటువంటి శుద్ధత్వం ఏదైతే ఉందో అది పరిశుద్ధం. పరిశుద్ధానికి శుద్ధానికి ఏమిటక్కడ? ఈశ్వరుడు పరిశుద్ధుడు, జీవుడు శుద్ధుడే. ఎప్పుడు శుద్ధుడయ్యాడు? క్షేత్రజ్ఞ భావన వచ్చినప్పుడు క్షేత్రజ్ఞత్వాన్ని విభాగం చేసినప్పుడు, క్షేత్రము నేను కాదు, క్షేత్రంలో నివసించే యజమాని నేను అనుకున్నప్పుడు అటువంటి జీవుడు శుద్ధుడు. అటువంటి జీవుడే ఈశ్వరుడు పరిశుద్ధుడు. జీవుడు ఈశ్వరుడు ఒకటే అన్నప్పుడు జీవుడు కూడా పరిశుద్ధుడే. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది బైబిల్లో కూడా వస్తుంది. అంటే ఒక సాధకుడు పరిశుద్ధుడు అవ్వచ్చు. పరబ్రహ్మం కూడా పరిశుద్ధమే. క్రీస్తు పరిశుద్ధుడే. క్రీస్తు అంటే ఏంటి? పరమాత్మే శరీరం ధరించిన వాడు. నీకు శుద్ధంగా కనబడ్డప్పటికీ నాకును నా తండ్రికి ఎటువంటి భేదం లేదనేటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడే. అప్పుడు మీరు క్రీస్తు స్థితికి రావడం శుద్ధము, క్రీస్తు నుంచి యేసు స్థితికి వెళ్ళడం పరిశుద్ధం. క్రీస్తుగా ఉన్నా కూడా క్రీస్తు అనేది క్షేత్రము, యేసు అనేది క్షేత్రజ్ఞుడు. కాబట్టి వాడు శుద్ధుడు. తండ్రితో అనుసంధానం అయి ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడు. దీన్ని ఏమంటారంటే 3 పరిశుద్ధాలు ఉన్నాయి. జీవుడు ఎగబాకి నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు అన్నప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి శుద్ధత్వం ద్వారా క్షేత్రజ్ఞ భావంతో, క్షేత్రము తాను కాని భావంతో, అదే క్రీస్తు స్థితి. క్రీస్తు స్థితి పొందిన తర్వాత క్షేత్రజ్ఞుడయి, ఇది మధ్యలో ఒకటి. ముందుగా నువ్వు క్షేత్రజ్ఞుడయి, తర్వాత పరబ్రహ్మ అనే తండ్రితో నువ్వు అనుసంధానం చేస్తే తండ్రికి నీకు భేదం లేదనే స్థితి వచ్చినప్పుడు తండ్రి పరిశుద్ధుడు కాబట్టి యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే, నీవు కూడా పరిశుద్ధుడే. ఇది పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వము అంటారు వాళ్ళు. త్రిత్వం అంటే అది 3గా ఉంది. పరిశుద్ధ జ్ఞాన రూపంలోనేమో సాధకుల్లో ఉంది. పరిశుద్ధాత్మగా యేసుక్రీస్తులో యేసు అనేటువంటి క్షేత్రజ్ఞుడుగా ఉంది. శరీరం క్షేత్రంగా ఉన్నప్పుడు, క్షేత్రజ్ఞుడు వేరుగా ఉన్నప్పుడు వాడు శుద్ధుడయ్యాడు. తండ్రితో అనుసంధానం వల్ల పరిశుద్ధుడయ్యాడు. తండ్రి అప్పటికే పరిశుద్ధుడయ్యాడు. ఈ శుద్ధత్వం ఏమిటంటే పరిశుద్ధత్వానికి ఆశ్రయించిన శిష్యుడికి మధ్య స్థితి. ఆశ్రయించిన శిష్యుని అనుసంధానం చేసినప్పుడు త్వమరూపంగా ఉన్నాడు, అప్పుడు శుద్ధత్వము. మరి తత్వరూపంగా ఉన్నప్పుడు పరిశుద్ధము. శిష్యుడు కూడా తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు శిష్యుడు కూడా పరిశుద్ధుడు అవుతున్నాడు. ఇది పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వం. ఇదియే పరమధర్మము. ఇట్టి జీవ బ్రహ్మైక్య యోగము చేతనే పరిశుద్ధుడుగుతున్నాడు. ఇదియే పరమధర్మం. ఇట్టి జీవ బ్రహ్మైక్య యోగము చేతనే ఆత్మ దర్శనము సిద్ధించుతున్నది. ఎటువంటి ఇప్పుడు జీవ బ్రహ్మైక్యం అంటే ఎలా చెప్పాలి? ముందు శరీరం నేను అనేటువంటి క్షేత్ర తాదాత్మక నుంచి శరీరం నాకు ఒక గృహము, గృహంలో ఉండేటువంటి యజమాని, గృహమే తాను కానట్టుగా తాను వేరుగా ఉన్నటువంటి ఎవడు ఎలా ఉంటాడో అటువంటి విలక్షణంగా ఉన్నటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఇటువంటి క్షేత్రజ్ఞుడు అనేటువంటిది తటస్థ లక్షణం. ఇది శుద్ధము. ఈ శుద్ధత్వంలో శిష్యుడిని త్వమరూపంలో తనతో మమేకం చేసుకుంటాడు. అప్పుడు ఇద్దరు శిష్యుడు గురువు కూడా త్వమరూపంలో మమేకంలో శుద్ధుడు. తత్రూపంలో అనుసంధానం చేసినప్పుడు పరిశుద్ధుడు. అప్పుడు గురువు పరిశుద్ధుడే, శిష్యుడు కూడా
గురు కృపతో పరిశుద్ధుడయ్యాడు. కాబట్టి తత్వమసి వాక్యం బైబిల్లో చెప్పబడింది. సరిగ్గా అర్థం చేసుకుంటే బైబిల్లో పూర్తిగా అద్వైత జ్ఞానం. ఈ విధంగా 3:30 అయింది. 2 గంటలకు మొదలు పెట్టాము. మనకి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ వారికి కృతజ్ఞతలు. కాబట్టి ఈ రోజు ఎటువంటి అంతరాయాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోయింది. ఈ 3వ పేజీని 4వ పేజీ, 5వ పేజీ దాదాపు వాళ్ళ 3 పేజీలు ఉన్నాము. 3:30 గంటన్నర కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు 7వ తారీఖు సెప్టెంబర్ చేసేటువంటి వివేక్ చూడమని ప్రవచనం సమాప్తం. రేపటి నుంచి రాత్రి 7:30 నుంచి 9 దాకా ఉంటుంది. ఇది అమెరికా వాళ్ళకి పగలుగా ఉండే అవకాశాన్ని, వాళ్ళు కూడా వినేటువంటి అవకాశాన్ని గుర్తించి ఈ రకంగా మార్పు చేయడం జరిగింది. కొన్ని ఇబ్బందులున్నా శిష్యులందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.